రైట్ గైస్. సో ఎప్పుడైతే మీరు పేజ్ అనేది క్రియేట్ చేశారో, ఒక ల్యాండింగ్ పేజ్ స్ట్రక్చర్ ఉన్నప్పుడు, ల్యాండింగ్ పేజ్ స్ట్రక్చర్ ఎప్పుడు కూడా సైడ్ బార్ అనేది ఉండద్దు. ఇగో ఈ విధంగా సైడ్ బార్ ఉంటే దాన్ని ల్యాండింగ్ పేజ్ అన్నారు అనమాట. ఇట్ హ్యాస్ టు బి ఫుల్ విడ్త్. ఈ విధంగా ఫుల్ విడ్త్ ఉండాలి. కాబట్టి మీరు టెంప్లెట్ లో ఇక్కడ మీకు బై డిఫాల్ట్ టెంప్లెట్ నుండి వస్తుంది, డిఫాల్ట్ టెంప్లెట్ ఆప్షన్ ఉంటుంది. దీన్ని ఎలిమెంటర్ ఫుల్ విడ్త్ అని చెప్పేసి సేవ్ కొట్టండి, సరిపోతుంది. నెక్స్ట్, జనరల్ గా ఒకప్పుడు వర్డ్ ప్రెస్ లో ఈ ఆప్షన్ లేదు, ఒక 1 year అయింది. వర్డ్ ప్రెస్ లో బ్లాక్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ బ్లాక్స్ ఎలా ఉంటుందంటే ఎలిమెంటర్ ఫీచర్స్ ఉంటుంది అన్నమాట. అంటే ఎక్స్టర్నల్ ప్లగిన్ లేకుండా విత్ వర్డ్ ప్రెస్ ఓన్లీ యూ కెన్ క్రియేట్ బ్యూటిఫుల్ ఆప్షన్స్. లైక్ సి ఇక్కడ ఇది బ్లాక్ అని కనిపిస్తుంది కదా, ప్లస్ సింబల్ ఉంది, బ్రౌజ్ ఆల్, ఇవాళ అన్ని ఉన్నాయండి మీకు. ఎవ్రీథింగ్ ఈస్ దేర్. లైక్ హౌ యూ హ్యావ్ అ ఎలిమెంటర్, యూ హ్యావ్ థింగ్స్ హియర్. యూ కెన్ డిజైన్ లైక్ దిస్. ఓకే, కాల్ టు యాక్షన్ ప్యాటర్న్స్ చూడండి, ఎన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి. ఎఫ్ఏక్యూ ప్యాటర్న్స్, దీనికి మళ్ళీ ఎలిమెంటర్కి వేయాల్సిన అవసరం లేదు. హెడ్డింగ్ ప్యాటర్న్స్, హీరో ప్యాటర్న్స్, ఇంతకుముందు మనం హీరో ప్యాటర్న్స్ ట్రై చేసాం కదా, అది కూడా ఇక్కడ ఉంది. ఓకే, యూ కెన్ ట్రై దిస్. ఇందులో మనకు అవసరం ఉంది, మనం నిన్న క్లాస్ లో మాట్లాడుకునేది HTML మాత్రమే. కాబట్టి ఇక్కడ కస్టమ్ HTML ఉంటుంది, లేదంటే మీరు టైప్ చేయండి HTML అన్న వచ్చేస్తుంది. సెలెక్ట్ బ్రౌజర్ వచ్చేసిందా? HTML గురించి అడిగిన వాళ్ళు క్వశ్చన్ క్లియర్ అండి? ఎవరు ఆస్క్ క్వశ్చన్ లైక్ వితౌట్ ఎలిమెంటర్ కెన్ వి డూ ఇట్? ఇప్పుడు నేను ప్రాపర్ గా మీకు అది చేసి కూడా చూపిస్తాను. ఐ యాడ్ HTML కోడ్ యాడ్ చేసి చూపిస్తాం. మనం న్యూ చాట్ తీసుకుందాం. యా, అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, వెన్ ఎవర్ యూ క్రియేటింగ్ అ ల్యాండింగ్ పేజ్, ఫార్మాలిటీగా అడగండి. మన సొంత నాలెడ్జ్ తో పాటు వచ్చేంత సమయం వచ్చేంత వరకు టేక్ ఎ హెల్ప్ ఆఫ్ దిస్. ఐ వాంట్ టు క్రియేట్ a landing page for my SEO course in Telugu. Okay. What parameters? I'm telling you, చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో అక్కడ ఇక్కడ చెప్తున్నారు, గైజ్ ఈ యొక్క ప్రాంప్ట్ ని సేవ్ చేసుకోండి, అండ్ మనమేమో జస్ట్ కామెంట్ చేయండి, నేను ఆ ప్రాంప్ట్ పంపిస్తాను అంటే అది హ్యాబిచుయేట్ చేసుకోకండి. ప్రాంప్ట్ యూ షుడ్ లెర్న్ ఇట్, డోంట్ కాపీ ద ప్రాంప్ట్. ఒకసారి మీరు ప్రాంప్ట్ కాపీ చేయడం అలవాటు అయింది అనుకోండి, ఈ నెవర్ క్రియేట్ ప్రాపర్ ప్రాంప్ట్. కాబట్టి మీరు ట్రై చేస్తుంటే, తప్పులు చేస్తుంటే తెలుస్తుంటే అరే ఈ ప్రాంప్ట్ ఇట్లా ఇద్దు అన్నది. బికాస్ బీయింగ్ అ డిజిటల్ మార్కెటింగ్, దిస్ ఇస్ గోయింగ్ టు బి వన్ మోర్ స్కిల్ యూ షుడ్ లెర్న్. అండ్ మీరు అందరూ ARPRM, is that plugin you are using? AMPRM something you are using, or traders are telling that. అక్కడ కూడా మీకు బై డిఫాల్ట్ ప్రాంప్ట్స్ ఉన్నాయి అనమాట. ఇనిషియల్ గా బిగినర్ గా దట్ ఈస్ రియలీ గుడ్, బట్ ఇప్పుడు కాదు. ఇప్పుడు మీరే ప్రాంప్ట్స్ రాయగలగాలి. మీరు చేస్తుంటే మీకే అలవాటు అవుతుంది అనమాట. ఇట్స్ మోర్ లైక్ ఇంగ్లీష్. యువర్ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఆల్సో విల్ ఇంక్రీస్ వెన్ యూ కీప్ ఆన్ టైపింగ్. ఇట్స్ గుడ్ ఫర్ యూ. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అని వాడు మొత్తం చెప్తాడు. మళ్ళీ మనకు హీరో సెక్షన్ ఉండాలి, ఆ సెక్షన్ ఉండాలి, 1 by 1 మనం వాడుకుంటాం. చూడండి, అయితే గుర్తు పెట్టుకోండి, ఇంతకుముందు ఒకరు ఏమన్నారు, సార్ ChatGPT కంటెంట్ కాపీ కంటెంటా? ఇక్కడ ChatGPTకి వెళ్ళి కెన్ యూ రైట్ అ హిస్టరీ ఆఫ్ కర్నూల్ అన్నాం అనుకో, నువ్వు నేను ఒక 100 మంది చెప్పినా సేమ్ కంటెంట్ అవుతుంది. ఇక్కడ నేనేం చెప్తున్నా, ChatGPT హ్యాస్ అ మెమరీ పవర్. ChatGPT హై ChatGPT అంటే హాయ్ సుభాష్ అంటది అది. ఓకేనా? థ్యాంక్ యూ ChatGPT అనుకో, యా వాడు మనం చెప్పాడు కదా, నువ్వు చాలా మనసు నుంచి కష్టపడుతున్నావు, ఇట్స్ రియలీ గుడ్ అంటే మనకి ఎన్ని తెలుసు భయ్. కాబట్టి వెన్ ఐ ఆస్ దిస్, వాడు నాకు టైలర్ కంటెంట్ ఇస్తున్నాడు. దిస్ ఇస్ నాట్ యువర్ కంటెంట్, యువర్ కంటెంట్ ఈస్ డిఫరెంట్. కాబట్టి దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు బి కాపీ కంటెంట్. మోస్ట్లీ దిస్ ఇస్ అ గుడ్ కంటెంట్. దీనికి తగ్గట్టు మీరు ఏం చేయండి, హ్యాపీగా మీరు కంటెంట్ వాడుకోవచ్చు. నేను ఎప్పుడైతే ఏంటండి పారాఫ్రేజింగ్ చేయక్కర్లేదు సార్ ఈ కంటెంట్ ని? అవసరం లేదు, పారాఫ్రైజింగ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ నేను ఇక్కడ ఏం చెప్తున్నా అంటే 60% ఆఫ్ ద కంటెంట్ ఒరిజినల్ ఉండాలి, 100% ఏం అవసరం లేదు. కాబట్టి మీరేం చేయండి, ఆ కంటెంట్ నీకు, మన ప్రాబ్లం ఏంది, మనకి ఇంగ్లీష్ మంచిగా రాదు రాయడానికి. కాబట్టి
నువ్వు ఎస్ఈఓ గురించి ఏం రాయాలనుకుంటే ఇక్కడ రాయి, మొత్తం రాయి, 15 లైన్లు రాయి. ఐ వాంట్ టు యాడ్ దిస్ కంటెంట్ అని చెప్పేసి యా ఎస్ఈఓ ఇస్ వెరీ గుడ్ ఫర్ పీపుల్ బ్లా 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 రాసేసి కెన్ యూ పుట్ ఇట్ దిస్ ఇన్ అ నైస్ వే అని అడగండి. ఓకే, కెన్ యూ పుట్ దిస్ ఇన్ ఇంగ్లీష్ నైస్ వే. నీ కాంటెంట్ ని మంచిగా చేసి ఇస్తాడు. ఇంకేందండి, ఇది కాపీ కంటెంట్ ఎట్లా అవుతుంది? పారాఫ్రేజ్ గిరాఫ్రేజ్ అవన్నీ వదిలేసేయండి. మీకు వచ్చిన బటర్ ఇంగ్లీష్ ఏమన్నా సరే ఇక్కడ రాయండి, రాసి వాడిని మంచిగా ఏమండి, అది వాడు క్రియేట్ చేస్తలేడు. ఇప్పుడు లక్ష్మి ఒకలాగా కాంటెంట్ రాస్తుంది, ఓకే, తర్వాత మంజునాథ్ గారు ఒకలాగా రాస్తారు, నేను ఒకలాగా రాస్తాను, కాబట్టి నీ స్టైల్లో వస్తుంది అనమాట. కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి, ఇట్ విల్ బి డన్. చలో, సో ఇక్కడ ల్యాండింగ్ పేజ్ స్టైల్స్ ఏమేమి ఉంటే బాగుంటుంది అంటే మొత్తం ఇచ్చాడు. నా ఎస్ఈఓ పేజ్కి సంబంధించి ఏమేమి ఉంటే బాగుంటుంది అని చెప్పాడు. సోషల్ ఎఫెక్టివ్స్, ట్రస్ట్ బిల్డర్, ఎస్ఈఓ ఆప్టిమైజింగ్ ఫర్ ద ల్యాండింగ్ పేజ్, లైవ్ చాట్, బ్లా. ఓకే, అగైన్ విల్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ థింగ్, నేటివ్ తెలుగు స్పీకింగ్ స్ట్రక్చర్స్ ఫోటో. ఓకే, దీన్ని వాడుకొని నేను కెన్ యూ గివ్ మీ custom HTML for this, and right now I'm not using Elementor వాడకుండానే చేస్తున్నాను. సో కోడ్ వస్తుంది, but why he gave HTML should not be. నేను ఏం తప్పు చేశానండి? వాట్ మిస్టేక్ ఐ హావ్ డన్? కెన్ సమ్మన్ టెల్ మీ? నేను ఒక తప్పు చేశాను. హీరో కస్టమ్ HTML పేస్ట్ చేయలేదండి. కస్టమ్ HTML అన్నారు కానీ కంటెంట్ రాయలేదు సార్. కంటెంట్ కాపీ చేయలేదు సార్. కంటెంట్ సెక్షన్ పేస్ట్ చేయలేదు. అది ఏం చేసింది ఇప్పుడు? నాకు మొత్తం వెబ్సైట్ ఇచ్చింది. అవునా? yes sir, మొత్తం వెబ్సైట్ ఇచ్చింది. సరే చూద్దాం అది కూడా ఎట్లా ఉందో. మీకు నేను చెప్పాను కదా అది అట్లా చేయొద్దు అని, దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో చూద్దాం. ఇది మొత్తం ఇచ్చేసింది, సేవ్ అని చెప్దాం. ఒక్క బ్లాక్ కాకుండా మొత్తం ఇచ్చింది. దీన్ని కూడా చూద్దాం. ఇలా చేయొద్దు, ఇలా చేస్తే దాని పర్ఫార్మెన్స్ అనేది తగ్గుతుంది. టైం లేదని కూడా చేయొచ్చేమో కానీ, బట్ ఇట్స్ నాట్ అ గుడ్ ప్రాక్టీస్. నీకు అంత ప్రాపర్ డిజైన్ కూడా రాదు. యా, చూడండి మీరు నిన్న మనం చేసిన దానికి దీనికి చాలా తేడా ఉంది. దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనమాట. సో యా, నా ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది క్లోజ్ చేసి, ఇలా కాదురా నాయన నాకు ఐడి అంటే పేజ్ తగ్గాలి. Can you give me custom HTML for this? Yeah, or easy page. Let me post this. ఇంతకుముందు ఒక అతను బటన్ అన్నాడు, ఆయన లాగానే అయింది నాది కూడా. రైట్, చలో. నౌ వి గోయింగ్ ఫర్ దిస్. సో క్లియర్ గా అర్థమైపోయింది మొత్తం తీసుకోవడం కరెక్ట్ కాదని. ఇక్కడనే తెలిసిపోయింది. HTML అని ఏది అసలు ఆయన యాక్చువల్గా వాడు ఇస్తున్నాడు, చూద్దాం. ఇప్పుడు కలర్స్ గురించి అన్నారు కాబట్టి ఆ కలర్ కోడ్ లో ఇక్కడ రెక్టిఫై చేస్తాను ఇప్పుడు నేను. రైట్, ఓకే, క్లియర్ ఆల్ ఆఫ్ యూ. ఒక హెడర్ సెక్షన్ వచ్చింది, బ్యాక్గ్రౌండ్ కలర్ బాగాలేదు, ఈ లింక్స్ ప్రాపర్ గా లేవు. దీన్ని మనం చేద్దాం, దీని బ్యాక్గ్రౌండ్ బ్లూ చేద్దాము, దీన్ని కూడా కలర్ మార్చడానికి ట్రై చేద్దాం. ఇక్కడ కొంచెం HTML మాకు అవసరం వస్తుంది. మీరు ఇంతకుముందు ఎలిమెంటర్ లో చూస్తే మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది, ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడనే పేస్ట్ అయింది, ఇక్కడనే ఉంటుంది. వాట్ ఎవర్ యూ వాంట్ టు చేంజ్ యూ కెన్ డూ ఇట్ హియర్ ఓన్లీ. ఓకే, ఇక్కడ ఏంది, నీకు బ్యాక్గ్రౌండ్ కలర్ మొత్తం మారాలి కదా. సరే, బ్యాక్గ్రౌండ్ కలర్, బాడీ బ్యాక్గ్రౌండ్, ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ కలర్, ఇది కాపీ చేసుకోండి. చెక్ చేయండి కలర్ ఏంటన్నది. వాట్ కలర్ ఇస్ దాట్? ఎల్లో డెమో
దీని కలర్ ఇది, దీని కలర్ కాదు, దీని కలర్ ఇచ్చింది అంటే సమ్వేర్ ఎల్స్ ఇది పైనే ఉందండి బ్యాక్గ్రౌండ్ ఇంకోటి, ఇది ఉన్నట్టుంది బాడీ ఇది. యా ఇది I want a blue, then I don't know, I like blue much. See, somebody unmute here please. అది నాయిస్ వస్తుంది నాకు. యా ఇక్కడ కాపీ చేసుకున్నాను. Come back here, paste, save. ఏదో రాంగ్ ది పేజ్ చేసినాం అయితే. లెట్ మీ చెక్ దేర్. సార్ నేను ఒకటి చెప్పచ్చు. స్టార్టింగ్ లో ఉంది సార్, స్టార్టింగ్ లో చూడండి సార్. సార్ ఒకసారి సార్ చెప్పండి. సార్ యాక్చువల్లీ ఇప్పుడు చాట్ లోనే మనం ఇష్టం వచ్చిన కలర్ ని మనం ఇంక్లూడ్ కలర్ అని బ్యాక్గ్రౌండ్ కలర్ అని చెప్పి ఇవ్వచ్చు సార్, వచ్చేస్తుంది. ట్రూ దట్ ఈస్ ట్రూ. అది చేద్దాం అయితే. ఎస్ సార్. అది చేద్దాంలే. యా చాలా మందికి అర్థం కానీ అది బెటర్. ఇప్పుడు కొంచెం టైం స్పెండ్ చేస్తే వీ కెన్ డూ ఇట్, బట్ ఎందుకు ఆ కష్టం కూడా ఎందుకు? టెక్స్ట్ కలర్ షుడ్ బి వైట్ అని అంటే అయిపోతుంది. ఓకే ఆ పని చేద్దాం. ఓకే ఐఎమ్ టెల్లింగ్ హియర్ ఐ వాంట్ హీరో సెక్షన్ బ్యాక్గ్రౌండ్ కలర్ షుడ్ బి బ్లూ and content on hero section should be white color. బట్ అది చేంజ్ చేసుకోవాలనుకుంటే కూడా కలర్ లో చెక్ చేసుకోండి, వస్తుంది. ఏం లేదు, మీరు ఈ కలర్ స్టైల్స్ ఉన్నాయి కదా, అవి ట్రై చేయండి అంతే. అవి చేంజ్ చేయడానికి ట్రై చేయండి, వస్తుంది. ఓకే గాట్ a new code now. Copy and save. Done. Fresh. Okay na? Clear అయిందా? ఎస్ Yes, సార్. sir. యా నైస్ ఇన్పుట్. పని చేయండి మీరు. కానీ ఒకటి, when you are trying this custom HTML, basic knowledge ఉంటే ఇట్స్ ఆల్వేస్ గుడ్, బట్ అవి ఎక్స్పెరిమెంట్ చేయండి, మీకు పనికి వస్తుంది రేపు. చలో ఇది బాగానే ఉంది. ఇప్పుడు ఇవి దీనికి ఆల్రెడీ నేను చెప్పాను నిన్న, AHREF అనే ట్యాగ్ ని మనం చూసుకోవాలి. ఎప్పుడైనా లింక్స్ ఉన్నాయంటే AHREF, ఈ లింక్ దగ్గరనే ప్రాబ్లం ఉంటుంది. ఓకే ఇప్పుడు జాయిన్ ఫ్రీడమ్ అని క్లిక్ చేస్తే ఏడిపోతుంది చూద్దాం. ఏడిపోతలేదు, వాడు అక్కడనే పెట్టేశాడు. కాబట్టి ఆ కోడ్ దగ్గరికి వెళ్ళేస్తే ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుతుండు. తర్వాత కిందికి వస్తే లర్న్ SEO అని తెలుగు, H1 హెడ్డింగ్ చూడండి, లర్న్ SEO అని తెలుగు. మీరు ఆల్రెడీ మీ కంటెంట్ లో H1 ఆల్రెడీ ఉందనుకో, దీన్ని H2 చేసుకోండి. ఎందుకంటే SEO పరంగా H1 ఒకటే ఉండాలి. దీని కింద మీకు ఉన్నాయి కాబట్టి. ఓకే ఇక చూడండి, AHREF కనిపిస్తుంది. 3 ఉన్నాయి ఇక్కడ నీకు. 3 జాయిన్ ఫ్రీ డెమో, డౌన్లోడ్ కరికులం, ఎన్రోల్ నౌ. ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్, ఇందులో 2 వద్దు, 1 వద్దు అనుకున్నాం అనుకో, మీరు రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ఏం చేస్తున్నాను. ఈ AHREF లో 3 ఉన్నాయి, ఒకదాన్ని డిలీట్ చేస్తున్నా. సేవ్. అమ్మో డిలీట్ అయితే ఏమవుతుంది అంటే, మనం ఏమైనా కోడ్ రాసినామా ఏమవుతుంది, మళ్ళీ కొత్త కోడ్ తీసుకోవాలి అంతే. యూ కీప్ ఆన్ ఎక్స్పెరిమెంటింగ్ ఇట్, నథింగ్ విల్ హ్యాపెన్. సేవ్. 2 వచ్చేస్తాయి. చేసినా రైట్. వీటికి లింక్ ఇచ్చేసుకున్నాం. ఇప్పుడు లింక్ ఇచ్చుకునే ముందు జాయిన్ ఫ్రీడమ్, డౌన్లోడ్ కరికులం రెండింటికి కూడా నేను ఐ వాంట్ దెమ్ టు గో టు కాంటాక్ట్ us పేజ్. సో ఫస్ట్ ఐ కాపీ ది URL here, come back here. AHREF ఈక్వల్స్ టు, చూడండి AHREF ఈక్వల్స్ టు ఇది ఇక్కడ
ఈ జాయిన్ ఫ్రీ డెమో అనేది యాంకర్ టెక్స్ట్ అంటారు. యాంకర్ టెక్స్ట్ అంటే విచ్ ఇస్ ఎ క్లికబుల్ టెక్స్ట్. ఇక్కడ చూడండి నా కర్సర్ నార్మల్ ఉంది, ఇక్కడ పెట్టారు హ్యాండ్ సింబల్ వస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ అ క్లికబుల్ టెక్స్ట్. ఈ క్లికబుల్ టెక్స్ట్ అనేది మిడిల్ లో ఉంటుంది. దానికి ముందు ఏ హెచ్ఎఫ్ మధ్యలో ఏ లింక్ ఉందో అది యాంకర్ లింక్. దిస్ ఈస్ కాల్డ్ యాంకర్ టెక్స్ట్, దిస్ ఈస్ కాల్డ్ యాంకర్ లింక్, దిస్ ఏ ఈస్ కాల్డ్ యాంకర్ ట్యాగ్. సో ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను, ఆ డెస్టినేషన్ యూఆర్ఎల్ అనేది పేస్ట్ చేస్తున్నాను. ఈ రెండిట్లో కూడా సేమ్. ఇప్పుడు ఎవరైతే ఆ లింక్ పైన క్లిక్ చేస్తారో ఇట్ విల్ గో దేర్. సార్ బిట్వీన్ కోడ్స్ మధ్యలోనే ఇవ్వాలంటారా? అంతే కదా, దాని ప్యాటర్న్ అది. రైట్, చూడండి ఇప్పుడు ఐఎమ్ ఓపెనింగ్ దిస్, ఇట్ ఈస్ గోయింగ్ టు కాంటాక్ట్ us. ఐఎమ్ ఓపెనింగ్ దిస్, దిస్ ఇస్ ఆల్సో గోయింగ్ టు కాంటాక్ట్ us. క్లియర్? కలర్స్ వల్ల ప్రాబ్లం అయిపోయింది, లింక్స్ వల్ల ప్రాబ్లం అయిపోయింది. యా, నెక్స్ట్ ఇమేజ్ వల్ల ప్రాబ్లం. పేజ్ ఓపెన్ చేయండి. ఏంటండి? కాంటాక్ట్ ఓకే, ఇది మన రెగ్యులర్ కాంటాక్ట్ us పేజ్. గైస్ ప్లీజ్ అన్మ్యూట్. రికార్డింగ్ అవుతుంది కాబట్టి అది కూడా రికార్డ్ అవుతుంది. మీ డౌట్ ఉన్నప్పుడు అన్మ్యూట్ చేసుకోండి. సార్ ఈ పేజ్ లో మనం కస్టమైజ్ చేసుకొని నెక్స్ట్ పేజ్ లో రిఫ్రెష్ చేసి ఓపెన్ చేసుకోవాలా సార్? అంటే నెక్స్ట్ ట్యాబ్ ఓపెన్ చేసి దాంట్లో చూసుకోవాలా? అంతే కదా, దట్ ఈస్ ద ప్రొసీజర్ కదా. మీరు ఇక్కడ చూడొద్దు కదా, ఇక్కడ చూడాలి వేరే. ఇంకా వీలైతే ఇన్ఫార్మేటివ్ వీడియో చూసుకోండి, క్లియర్ ఉంటుంది. ఓకే సార్. రైట్, ఇప్పుడు ఇమేజెస్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఇమేజ్ కి సంబంధించి చేద్దాం. ఇక్కడికి వెళ్ళి తీసుకుందాం, ఒకటి సెక్షన్ తీసుకుందాం. వీడియో చూసిన ఎగ్జిట్ ఇంటెడ్ పాపప్ కూడా ఇచ్చాడు, దాని గురించి కూడా మాట్లాడదాం. సో వీఆర్ నాట్ బిల్డింగ్ ఎవ్రీథింగ్, వీఆర్ బిల్డింగ్ ఓన్లీ ఫ్యూ థింగ్స్. మీ డౌట్స్ ప్రకారం మాత్రం నేను చేస్తున్నాను. క్లియర్ బెనిఫిట్ ఓరియంటెడ్ హీరో సెక్షన్ ఇది అయిపోయింది. స్ట్రాంగ్ వాల్యూ ప్రపోజిషన్, video introduction and testimonial, course curriculum section. Let me open this. Actually, the HTML రావద్దు. ఎవ్రీ టైమ్ ఇట్ షుడ్ నాట్ కమ్ విత్ HTML. యాక్చువల్గా జనరల్ గా ఈ సెక్షన్ నుంచి రావాలి. ఇది ఎందుకో ఇట్లా వస్తుంది. సరే, లెట్స్ కాపీ దిస్, యాడ్ పేజ్. ఇక్కడ చూడండి, ఎలిమెంటర్లో అయితే మనం ఏం చేస్తాము, ప్లస్ కాలం అని పెట్టి యాడ్ చేస్తాము, ఇక్కడ వచ్చేస్తుంది. ఇది ఎట్లా చేయాలి? యాక్చువల్గా దీని అవతలో ఇగో ఎంటర్ కొట్టేశాను. నెక్స్ట్ లెవెల్కి పోతే ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ ప్లస్ సింబల్, కస్టమ్ HTML, పేస్ట్ ద కోడ్, సేమ్. నీకు ఎలిమెంటర్ లేదు, ఏం లేదు. ఇంకా చాలా ఫాస్ట్గా కూడా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఏమైనా చేంజ్ చేస్తుంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. మరి ఇది అక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ ఉంటుంది కదా సార్, ఇది పైకి పోవాలి, ఇది కిందికి పోవాలంటే అది కూడా చూపిస్తారు. కోడ్ రాంగ్ పేజ్ చేసిన అట్లా లేదు, 2 times వచ్చింది. వై దిస్ ఇస్ పర్ఫెక్ట్ ఫర్ యూ, అది 2 సార్లు ఎందుకు వచ్చింది? ఏదో కోడ్ అంటే సార్ మొత్తం మనం బాడీ సెక్షన్ లోనే ఇవ్వాలి కదా సార్, అది ఇండివిజువల్ కోడే కానీ బాడీ సెక్షన్ లోనే 2 ఇవ్వాలి. మళ్ళీ మీరు మొదటి నుండి మళ్ళీ HTML స్టార్టింగ్ నుండి HTML అని ట్యాగ్స్ ఇచ్చారు కదా. క్లోజింగ్ ట్యాగ్ అనేది ఓపెనింగ్ ట్యాగ్ అనేది ఒకటే ఉంటది కదా, బాడీ సెక్షన్ అండ్ HTML. యాక్చువల్గా వాడు కోడ్ మొత్తం రాస్తుంది, మళ్ళీ దాని నుంచి మరి స్కీమ్ సపరేట్, బట్ ఈస్ గివింగ్ సంథింగ్ లైక్ దట్. దాన్ని మళ్ళీ అడుగుదాం, అరే భయ్ నాకు ఆల్రెడీ హీరో సెక్షన్ ఉంది, నాకు అవసరం లేదని అడుగుదాం, వస్తుంది. యాక్చువల్గా ఇక్కడ సపరేట్ ఓపెన్ అయిందంటేనే ప్రాబ్లం. ఐ వాంట్
అంటే మొత్తం కోడ్ మొత్తంకి ఒకటే సెక్షన్ ఉంటది కదా సార్, హెచ్టిఎంఎల్ అనేది స్టార్ట్ అయ్యేది ఒకటే ఉంటది కదా, అంటే అవును పైన అంటే మనకి హెడ్ బాడీ సెక్షన్ కూడా ఒకటే ఉంటది, బాడీ సెక్షన్ లో మనకి పార్ట్స్ అనేవి మనం యాడ్ చేసుకోవాలి కదా. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు నిన్న మనకి ఏం చేసింది, HTML కాకుండా కస్టమ్ సెక్షన్ ఇచ్చింది అనమాట. ఈ రోజు మాత్రం అట్లా ఇస్తుంది. సమ్ టైమ్స్ ఇట్ విల్ డూ మిస్టేక్స్, సో వీ హావ్ టు టెల్ దెమ్. ఎస్. I want only custom HTML for this section only. You are including the hero section as well. Please don't do that. ఇక్కడే తెలిసిపోతుంది దిస్ ఇస్ మెషిన్ అని, ఇది మనిషి కాదు, ఇది ఒక చిలుకలాగా. ఇంకా చూడండి, సెక్షన్ నుంచి స్టార్ట్ అయిందా, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. ఎప్పుడైనా మళ్ళీ మళ్ళీ HTML వస్తుందంటే దాన్ని అవాయిడ్ చేయండి. కాపీ, కమ్ బ్యాక్ హియర్. ChatGPT ఇవన్నీ ఏ మోడల్కి ఏమవుతుందంటే హెలాజినేషన్ ఉంటుంది అనమాట, దాని అంతలోకి అది ఊహించుకుంటుంది అనమాట. అలాంటప్పుడు మనం చెప్పాలి, అట్లా కాదు బాబు ఇట్లా చెయ్యండి చెప్పేసి. ఇప్పుడు మనకు పర్ఫెక్ట్ వస్తుంది, 2 times రాదు. రైట్ కదా, ఓకే. సో ఇమేజ్ కి సంబంధించింది నాకు రాలేదు కాబట్టి మీకు చూపించడానికి ఐ లాస్ట్ ఇట్. ఐ వాంట్ ఆ సెక్షన్. సార్ మనం ప్రతిదీ అంటే మనం ఏది సెక్షన్ తీసుకున్నా అది బాడీ సెక్షన్ లోనే పేస్ట్ చేయాలి కదా సార్. అవును, అంటే ఇండివిజువల్ గా పేస్ట్ చేయొచ్చా? అంటే మీరు ఇండివిజువల్ గా 2 వేరేగా తీసుకొని పేస్ట్ చేశారు కదా అటు, అక్కడ నోట్ కూడా అదే పెట్టింది. ఒక మాట అండి, ఇప్పుడు మనం ఆల్రెడీ ఇక్కడ పేజ్ చేస్తున్నాం, ఇక్కడ పేజ్ చేస్తున్నాం కదా, వీఆర్ ఇన్ బాడీ ఓన్లీ, వీఆర్ నాట్ రైటింగ్ HTML, కాబట్టి ఆటోమేటిక్గా అది బాడీ అనేది తీసుకుంటుంది అనమాట. ఓకే. I want a section where content should be there. In body. One image should be there. No, అదంతా అయిపోయింది, బాడీలోనే పేస్ట్ అయిపోతుంది. చెప్పండి సార్, ఇప్పుడు మనం పేజ్ అంతా కస్టమైజ్ చేసుకుంటున్నాం సార్. పేజ్ లో మనకు కావాల్సిన ఇమేజెస్, టెక్స్ట్, కంటెంట్ అన్ని ఇచ్చేస్తున్నాం సార్. మనము ఆన్ పేజెస్ చేయాలంటే మరి ఎట్లా సార్? మరి ఆల్ట్ ఇమేజ్ ఇవ్వాలి, ఇమేజెస్ కి యాంకర్ టెక్స్ట్ ఇవ్వాలి, ఇవన్నీ మనకు కావాలి కదా సార్. మరి అవి ఎట్లా సార్? ఇది జస్ట్ ఇవి ఏం చేయడానికి లేదు కదా సార్, ఎడిట్ చేయడానికి లేదు కదా. ఎందుకు లేదు, అంత ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. ఐల్ షో యూ. ఓకే చూడండి, ఇప్పుడు నేను నెక్స్ట్ లెవెల్ పోవాలనుకుంటే ఇక్కడ కరెక్ట్ ఎంటర్ ఆప్షన్ రాదు. అప్పుడు ఏం చేయండి, ఇలా క్లిక్ చేసి ఈ లెవెల్కి వెళ్ళాను, ఈ లెవెల్కి వెళ్ళాను, నెక్స్ట్ కొట్టండి. వెల్కమ్ బ్యాక్. ఎంటర్, ఇక్కడ ఎంటర్ అయిపోయింది. లేకపోతే ఇంకొక ఆప్షన్ ఏం చేయొచ్చు అంటే ఇక్కడనే ఎంటర్ కొట్టండి, ఇక్కడ ఒక కాలం ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేయండి, HTML యాడ్ చేయండి, దెన్ పేస్ట్ ఇట్. పేస్ట్ చేసిన తర్వాత మనకు ఎలిమెంటర్ లో చాలా ఈజీగా ఉంటుంది మూవ్ చేయడానికి, ఇక్కడ అంత ఈజీగా ఉండదు. అప్పుడు ఏం చేయాలంటే యూ కెన్ మూవ్ లైక్ దిస్. ఇగో ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, డౌన్ డౌన్. ఇప్పుడు ఫైనల్గా వెళ్ళిపోయింది చూడండి. ఈ విధంగా మూవ్ చేసుకోవచ్చు. ఎలిమెంటర్ అంత ఫ్లెక్సిబుల్ ఉండదు ఇది, బట్ ఈ ఆప్షన్స్ తోటి అది మూవ్ అయిపోతుంది. ఆ పైన ప్లస్ బటన్ కూడా వాడొచ్చు కదా సార్? పైన ప్లస్ బటన్ కూడా వాడొచ్చు. లెట్స్ షో దట్ ఆల్సో. సార్ కింద డైరెక్ట్ టెక్స్ట్ చేసుకోవడానికి ఉంది కదా సార్, ఇక్కడ టెక్స్ట్ ఇచ్చుకోవడానికి డైరెక్ట్ కింద సార్ అక్కడ. ఓసారి వస్తుంది, ఒకసారి వస్తలేదు. ఎంటర్ కొట్టినాక వస్తుంది, మామూలుగా వస్తలేదు. వస్తే ఓకే, డిఫాల్ట్ రావట్లేదు, వస్తేనో మంచిది.
రిఫ్రెష్. ఓకే అండి, ఇక్కడ చూడండి, ఇంతకుముందు అడిగారు హీరో సెక్షన్ లో నాకు ఇమేజ్ రాలేదు కొన్నిసార్లు అన్నట్టు. ఈ ఇమేజ్ ని ఈ విధంగా ఎడిట్ చేసుకోవాలి. దీని తర్వాత మీరు SEO గురించి అడిగారు కదా, దాని క్వశ్చన్ కూడా నేను సాల్వ్ చేస్తాను. యా, ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ నాకు ప్రాపర్ రాలేదు. ఇంతకుముందు మీకు ఏం చెప్పాను నేను, ఏ హెచ్రఫ్ అనేది లింక్స్ కోసం, దిస్ ఇస్ ఈక్వల్స్ టు లింక్స్. ఇప్పుడు IMG SRC ఈక్వల్స్ టు ఇమేజ్ URL కి సంబంధించింది ఇది. ఇప్పుడు అది వెతకండి ఫస్ట్ మీరు కంటెంట్ లో వాట్ ఈస్ SEO బ్లా 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 మాట్లాడిన తర్వాత సెకండ్ కాలం లో ఈ స్పోక్ అబౌట్ దిస్ IMG SRC. డౌన్ లో ఉంది సార్. ఇక్కడే ఉంది సార్. IMG SRC ఇక్కడ చెప్పాను కదా, గూగుల్ కి హెలాజినేషన్ ఎక్కువ ఉంటుందని. వీడు అంతలకు వాడే ఊహించుకొని odmt.in/images/SEOtraining.jpg అలాంటి ఇమేజ్ లేని లేదు నా దగ్గర. సో ఇప్పుడు నేనేం చేస్తా, ఆ సంబంధించిన ఒక ఇమేజ్ అప్లోడ్ చేయండి, గూగుల్కి వెళ్ళి తీసుకొచ్చేసి దాన్ని అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేస్తే నీకు మీడియా సెక్షన్ ఉంటుంది. ఇప్పుడు నేనేం అప్లోడ్ చేస్తలేదు, ఆల్రెడీ ఉన్న ఇమేజ్ ని వాడుకుంటున్నా. మీరేం చేయండి, మీడియాకి వెళ్ళేసి ఒక ఇమేజ్ని అప్లోడ్ చేయండి. మీరు పేజీలో కావాలనుకుంటే పేజీలో చేయొచ్చు, లేదంటే జనరల్గా అన్నింటిలో వాడాలనుకుంటే మీడియాకి వెళ్ళి యాడ్ న్యూ మీడియా ఫైల్ అని కొట్టండి, వస్తుంది. ఆ ఫోటోని మీరు వాడుకోవచ్చు. ఓకే, సో నౌ ఐఎమ్ టేకింగ్ సమ్ ఇమేజ్. సో లెట్ మీ టేక్ దిస్ ఇమేజ్ ఓన్లీ అగైన్. ఇక్కడ కింద దీనికి సంబంధించిన URL ఉంటుంది అనమాట. ఈ URL ఏంటంటే, దీని స్పెషాలిటీ ఏంటంటే, ఇది నువ్వు బ్రౌజర్ ఏడో ఓపెన్ చేసినా వస్తుంది. ఇది ODMTకి సంబంధించిన ఇమేజ్. గూగుల్లో మనం ఇమేజెస్ సర్చ్ చేసినప్పుడు ఇమేజెస్ వస్తాయి కదా, క్లిక్ చేస్తే వెబ్సైట్కి వస్తుంది. దీనివల్లనే అంటే మన డెస్క్టాప్ లోని ఇమేజెస్ ని మనం పబ్లిక్ సర్వర్ లో పెడుతున్నాం. అందుకే ఇది odmt.in/wp-content/uploads student.jpg అయిపోయింది. ఈ URL ని ఇప్పుడు నేను ఇక్కడ పేజీ చూడండి, ఎక్కడ పేజ్ చేస్తున్నా, IMG SRC ఈక్వల్స్ టు .jpg వరకు చేయాలి. ఓకే, పేస్ట్, సబ్మిట్. సార్ కాన్వాలో ఉన్న టెంప్లెట్స్ కూడా వాడచ్చు సార్ ఇందులో ఇమేజెస్ దగ్గర? టెంప్లెట్స్ అంటే ఆడ ఉన్న ఇమేజ్ అయినా డౌన్లోడ్ చేసుకో ఇక్కడ అప్లోడ్ చేసుకో. ఓకే, ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ ఉండదా సార్? ఇక్కడ మనం కోడ్ వాడుతున్నాం కదా, వీఆర్ డూయింగ్ ఇన్ అ కోడింగ్ ఎన్వైరన్మెంట్, సో యూ కాంట్ అప్లోడ్ హియర్. మరి ఎలా సార్, క్యాన్వాకి దీనికి ఓన్లీ ఇమేజ్ లింకే కదా సార్ మనం ఇచ్చేది? మీ క్వశ్చన్ ఏంటి మళ్ళీ అడగండి. ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు అన్నారు కదా, ఎలా చేస్తాం అలా లేదు కదా అక్కడ అని క్వశ్చన్. నేను ఏం చెప్పాను మీకు, ఇక్కడ అప్లోడ్ చేయక, నేను ఇప్పుడు ఎట్లా అప్లోడ్ చేశాను, మీడియాకి వెళ్ళి అప్లోడ్ చేశాను కదా, మీడియాకి వచ్చి అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన ఆ URL తీసుకోండి. ఇక్కడ ఈ పేజ్ లో అప్లోడ్ చేయడానికి లేదు ఆప్షన్, బికాస్ యు ఆర్ నాట్ యాడింగ్ ఇమేజెస్. కాబట్టి మీడియాలో అప్లోడ్ చేసుకొని ఇక్కడ రండి. ఓకేనా? ఓకే సార్. ఇంతకుముందు ఒకరు క్వశ్చన్ అడిగారు, సార్ మొత్తం గోడే ఉంటే SEO ఎట్లా చేయాలి సార్, ఆల్ట్ ట్యాగ్ ఎట్లా చేయాలి సార్? ఇక్కడ చూడండి, IMG SRC ఈక్వల్స్ టు ఇమేజ్, ఆల్ట్ ఈక్వల్స్ టు SEO కోడ్స్. ఓకేనా? ఈడ మార్చండి. ఒకప్పుడు SEO ఇట్లా చేస్తుండే, HTML వెబ్సైట్ SEO ఇట్లా చేస్తారు. ఇక్కడ SEO కోడ్స్ ఇన్ తెలుగు. సింపుల్ అయిపోయిందా? ఇంకా మీ SEO మొత్తం గురించి మీరు వరీ అవుతున్నారు. ఇదంతా కాంటెంటే కదా, ఇది H1 హెడ్డింగ్. ఇందులో బోల్డ్ ఇటాలిక్ మార్చుకోవాలనుకుంటున్నావా? ఎవ్రీథింగ్ ఇట్ షుడ్ బి దేర్ ఇన్ ద కోడింగ్ ఓన్లీ. ఆ కోడింగ్ అక్కడ మీరు ఇప్పుడు ఇమేజ్ కి ఆల్టర్ టెక్స్ట్ వచ్చినట్టే కదా సార్, ఇంకా వచ్చేసింది కదా. ఇగో IMG SRC ఆల్ట్ ఈక్వల్ టు దిస్ SEO పారామీటర్ యాడ్ అయినట్టే. నీకు హెడ్డింగ్లు, పారాగ్రాఫ్లు, ఎవ్రీథింగ్ యాంకర్ టెక్స్ట్ సార్. ఏంటండి యాంకర్ టెక్స్ట్? యాంకర్ టెక్స్ట్ ఏం కావాలి చెప్పండి. యాంకర్ టెక్స్ట్ ఇవ్వాలి సార్, ఒక టెక్స్ట్ కి మనం యాంకర్ టెక్స్ట్ ఇవ్వాలి. ఇంటర్నల్ లింక్ అని, ఎక్స్టర్నల్ లింక్ అని. ఎప్పుడు ఇస్తాం సార్? క్లికబుల్ టెక్స్ట్ అదే ఇంటర్నల్ లింక్స్ కి, అవుట్ బౌండ్ లింక్స్ కి. అది ఇంత ముందే మనం ఇచ్చాం. ఎలా చూడండి, ఇక్కడ ఇంత ముందు బటన్స్ వాడినప్పుడు ఇక్కడ ఇచ్చాం కదా, ఏ href ఈక్వల్స్ అప్పుడు చెప్పాం కదా, జాయిన్ ఫ్రీ డెమో ఇస్ యువర్ యాంకర్ టెక్స్ట్.
ఇస్ ద క్లికబుల్ టెక్స్ట్. ఎస్ సేమ్ ఇట్లనే ఇప్పుడు ఇంటర్నల్ లింక్ అనుకోండి, ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. అంత టెక్స్ట్ ఇవ్వండి, మీ ఇంటర్నల్ లింక్ URL ఏదో ఇవ్వండి, అవుట్ బౌండ్ లింక్ ఇవ్వాలంటే ఇవ్వండి. సో అగైన్ I'm telling you ఎస్ సార్. here I want to teach this custom HTML through ChatGPT for the people already done great things on the website design. ఇది ఎక్స్ట్రా లేయర్, కానీ సగమే వచ్చిన వాళ్ళు ఇది ఎక్స్పెరిమెంట్ చేయకండి. డోంట్ గో ఫర్ హ్యాపీగా ఎలిమెంటరీ వాడుకోండి. ఇది ఎక్స్ట్రా నాలెడ్జ్. బీయింగ్ డిజిటల్ మార్కెటర్ గా మనం మంచి పొజిషన్ పోవాలంటే కొంచెం నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుంటూ వాళ్ళు లెవెల్ బై లెవెల్ అనమాట. కాబట్టి బేసిక్లీ HTML నాలెడ్జ్ కొద్దిగా ఉండాలి. అంటే కొంచెం W3 స్కూల్లో ప్రాక్టీస్ చేయాలి. I have solved background color done, color done, text color done అన్న ఇచ్చేసాం. తర్వాత full width done, images done, right? Blogging limitations also done. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను కదా, బ్లాగింగ్ అనేది మీరు ఎప్పుడైతే కంటెంట్ రాస్తున్నారో ఇప్పుడు ChatGPT this content is tailored to me, not someone else. ఓకే, ఇది హ్యాపీగా వాడుకోండి. దాంతో పాటు ఇప్పుడు చూడండి, నేను రాస్తున్నా చూడండి, SEO సెక్షన్ గురించి రాస్తున్నా. సో I'm writing this is my content. SEO ODMT is very good. నా బటర్ ఇంగ్లీష్ ఏదో రాస్తున్నా. ట్రైనింగ్ చూడండి, నేను ట్రైనింగ్ మిస్టేక్ రాస్తే కరెక్ట్ చేస్తుంది. గ్రామర్లీ పైసలు పోయినట్టే కదా, గ్రామర్లీ ఏమవసరం, వీడియో మొత్తం కరెక్ట్ చేస్తుంది. మనం కోడ్ కింద బ్లాగ్ రాయకూడదా? ఏంటండి కోడ్ కింద మనం బ్లాగ్ అంటే మన కంటెంట్ రాయకూడదా? రాయొచ్చు, ఇక్కడనే రాయి. ఇప్పుడు నేను అక్కడనే రాస్తున్నా. నేను ఫస్ట్ ChatGPT లో చేసి ఇక్కడ రాస్తున్నా. ఓకే, వెరీ గుడ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. Let me write, guys. Please don't ask questions. Tarata adagandi. Unmute yourself. Very good training in Hyderabad. We give on page, off page, and technical SEO. Students will get SEO tools for a month. At the end of this module, students can able to write their own blogs. ఈ విధంగా మీకు వచ్చిన ఇంగ్లీష్ రాయండి. ప్లీజ్ రైట్ దిస్ ఇన్ అ బెటర్ వే అండ్ ఎలాబొరేట్. ఇప్పుడు ఎవరి కంటెంట్ అంటే ఇది నా కంటెంట్, ఇది నేను ఎక్కడ నుంచి కాపీ చేయలేదు. అండ్ నేను ఇచ్చే ప్రాంప్ట్ వేరే వాళ్ళు ఇట్లా ఇయ్యరు. దిస్ ఇస్ టైలర్డ్ టు మై కంటెంట్. హ్యాపీగా మీరు ఇది వాడుకోండి. ఇప్పుడు ఇది మీకు ఇస్తుంది. చూడండి, మన ఇంగ్లీష్ బాగాలేదు, వాడి ఇంగ్లీష్ బాగుంటుంది. బికాస్ ఈస్ ట్రైన్డ్. ODMT is one of the leading digital trainers in Hyderabad, known for delivery, and వాడు బోల్డ్ డీటెయిల్ ఎక్కువ చేసిస్తున్నాడు. In this module, students will gain in-depth knowledge of 3 pillars of SEO. I can't even use that word because my training is very limited. నేను 6th class నేర్చుకున్నా ABCD మా స్కూల్ అప్పుడే నేర్పిస్తాను. నాకు రాదు, నేనేం చేయాలి? యూజ్ ద టూల్. ఆన్ పేజ్, ఆఫ్ పేజ్, టెక్నికల్ SEO, we provide access to premium SEO tools, blah blah. అయిపోయిన కాంటెంట్, మంచి కాంటెంట్ ఇది. టేక్ ఇట్ అండ్ యూజ్ ఇట్. ఇక్కడ 2 సెక్షన్స్ చూపిస్తాం మీకు. ఇప్పుడు ఒకరు అడిగారు, సార్ ఇక్కడ బ్లాక్ ఉంది, ఇక్కడ వాడొచ్చా? ఇక్కడ వాడుకో డైరెక్ట్ గా. యూఆర్ మిక్సింగ్. కాకపోతే ఇది ఏంటంటే కొంచెం బ్రైట్ గా ఉండదండి. ఇది ఎక్కడెక్కడ కొంచెం లైట్ వెయిట్ గా ఉంటుంది. బై డిఫాల్ట్ వర్డ్ ప్రెస్ ఎలా ఉంటుందంటే మీకు అంత ఫ్యాన్సీగా ఇయ్యదు అనమాట. నౌ ఐఎమ్ షోయింగ్ యూ హ్యావ్ అ కంట్రోల్ ఆఫ్ యూజింగ్ కస్టమ్ HTML, అట్ ద సేమ్ టైమ్ యువర్ ఓన్ థింగ్. బోత్ యూ కెన్ మిక్స్ ఇట్. మీకు కూడా తెలియదు, గూగుల్ దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటుంది తెలుసా? ఇట్లనే అర్థం చేసుకుంటుంది. మళ్ళీ దీన్ని ఈ విధంగా ప్లగ్ ఈ విధంగా కన్వర్ట్ చేసుకున్నాకనే అర్థమవుతుంది. నార్మల్ టెక్స్ట్ దానికి అర్థమే కాదు, కోడే అర్థమవుతుంది. ఇప్పుడు సీ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ChatGPT కస్టమ్ HTML అండ్ ద కాంటెంట్స్. ఆ కంటెంట్ అంత ప్రాపర్ అలైన్మెంట్ ఉండదు అనమాట. కాబట్టి దీనికి మనం ఏం చేద్దామంటే ఇది కాపీ చేసుకొని కస్టమ్ HTML ఫర్ దిస్. ఇప్పుడు చూడండి, మీ డిఫరెన్స్ మీకు క్లియర్గా తెలిసిపోతుంది. ఇప్పుడు డిఫరెన్స్ ఎందుకు చూడండి, మీ అందరికి ఈయనే అర్థమవుతుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అనేది మీకు అర్థమవుతుంది. లెట్ మీ కాపీ వన్స్ ఇట్ ఈస్ దట్. ఐ పుట్ ఇట్ ఇన్ నోట్ ప్యాడ్ అండ్ ఐల్ షో యూ.
ఇంత పెద్దగా అయిపోయింది మన కంటెంట్ మొత్తం ఇటు చూడండి. ఇగో ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. దీన్ని ఏం చేశాడంటే వీడు పి అంటే పారాగ్రాఫ్, కానీ దాన్ని స్ట్రాంగ్ అన్నాడు. స్ట్రాంగ్ అంటే అది ఇట్ విల్ బి హైలైట్ అండి. లెట్ మీ షో యూ దిస్. లెట్ మీ కాపీ హియర్ అండ్ పుట్ ఇట్ ఓవర్ హియర్. బోల్డ్. అండ్ ఇక చూడండి, నాకు నెక్స్ట్ లైన్ రావట్లేదు. ఇది దిస్ విల్ నాట్ కమ్ నెక్స్ట్ లైన్. ఇది కొన్ని ప్రాబ్లమ్స్ విత్ సార్ ఎక్కడైనా క్లిక్ చేయండి ఒకసారి వస్తుంది. ఇక్కడ యాడ్ చేద్దాం బ్లాక్. ఇది ఒకటి ప్రాబ్లం వల్ల ఇక్కడ క్లిక్ చేసినా రావట్లేదు. ఇగో రావట్లేదు. దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ ఫర్ మీ బికాజ్ ఐ డోంట్ స్పెండ్ మచ్ టైం. నేను అందుకే ఇట్లా రాస్తా. ఇక్కడ యాడ్ చేసి కస్టమ్ HTML దాన్ని లిటిల్ గా స్క్రోల్ డౌన్ చేసి వస్తా. అయిపోయిందా? సేవ్ చేద్దాం. ఈ వర్డ్ ప్రెస్ బై డిఫాల్ట్ కొంచెం ఇంకా అడ్వాన్స్ కావాలి. గోయింగ్ డౌన్ 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 డౌన్. అయిపోయింది. లెట్స్ సీ ద డిఫరెన్స్ నౌ. నార్మల్ గా పేస్ట్ చేయడానికి దీనికి డిఫరెన్స్ ఏందో చూద్దాం. Come back here, refresh. Hold on. Can you see the difference? దీనికి డిఫరెన్స్ డిఫరెంట్ పారాగ్రాఫ్ లో ఇచ్చాడు. కొన్ని దాన్ని ODFP దాన్ని స్ట్రాంగ్ చేశాడు. ఆ విధంగా మీకు నచ్చింది వాడుకోండి. ఇఫ్ యూ థింక్ షార్ట్ లో అయిపోయిందంటే షార్ట్ లో వాడుకోండి, లేదంటే ఇట్లా వాడుకోండి. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇంకా SEO గురించి మాట్లాడితే ఎస్, మీకు లింక్స్ కావాలన్నా ఏం కావాలన్నా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఈ నార్మల్ టెక్స్ట్ కి ఏమో యూ హ్యావ్ అ కంట్రోల్. దీనికి మీకు కంట్రోల్ ఉంది. ఇగో దీన్ని బోల్డ్ చేయాలనుకున్నా, ఇటాలిక్ చేయాలనుకున్నా నీ కంట్రోల్ ఉంది. ఈ సెలెక్ట్ చేసుకోవచ్చు, బోల్డ్ ఇటాలిక్ అన్ని చేసుకోవచ్చు. నువ్వు ఈ కంటెంట్ లో బోల్డ్ ఇటాలిక్ చేయాలంటే ఆడ పోయి బోల్డ్ అని పెట్టాలి, B అని పెట్టాలి, I అని పెడితే ఇటాలిక్ అవుతుంది. బేసిక్ నాలెడ్జ్ కావాలి. కాబట్టి బేసిక్ HTML నేర్చుకోవాల్సి వస్తుంది. ఓకే, సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఇస్ యువర్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ ఇక్కడ బ్లాగింగ్ లిమిటేషన్స్. బ్లాగింగ్ లిమిటేషన్స్ ఏం లేదు, కస్టమర్ ఇస్తే కూడా రాసుకోవచ్చు. అండ్ ChatGPT ద్వారా రాసిన కంటెంట్ కాపీ కంటెంట్ ఏం కాదు. కెన్ యూ రైట్ మీ కర్నూల్ హిస్టరీ అంటే అందరికి సేమ్ ఇస్తుంది కాబట్టి అది డెఫినెట్ గా కాపీ కంటెంట్ అవుతుంది. అలా కాకుండా మీరు ఇంతకుముందే మీ గురించి ఇంట్రడ్యూస్ చేసుకోండి, మాట్లాడండి, అప్పుడు మీకు టెల్లర్గా ఇస్తుంది. దాంతో పాటు ఏదైతే కంటెంట్ రాయాలనుకుంటున్నారో ఆ కంటెంట్ మీరు బటర్ ఇంగ్లీష్ రాసేసేయండి. రాసేసి ప్లీజ్ మేక్ మీ ఇన్ బెటర్ వే అనండి, వాడు బెటర్ వేగా రాస్తాడు. క్లియరా అండి? బ్లాగింగ్ గురించి అడిగిన వాళ్ళు ఎవరు? వాళ్ళు మీ క్వశ్చన్ క్లియరా? Are you there, guy? Clear, all of you? So far, any questions? Yeah, clear. Right. Let me go for more questions here. Image done, blogging done. How to add a row in the middle? అది వాళ్ళు అడిగింది ఎందులో అంటే ఎలిమెంటర్. I'll come back to this. ఎలిమెంటర్ యాడ్ చేసి చూపిస్తా. Let me go to that demo account here. Key header అడిగారండి. I'll come back. కళ్యాణి గారు చెప్పండి. సార్ ఇప్పుడు మనము ఒక టాపిక్ మీద అంటే మనకి ఐడియా ఉంటుంది, బటర్ ఇంగ్లీష్ రాస్తాం కదా సార్. మనకి క్లయింట్ ఒక వెబ్సైట్ ఇస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గానిక్ మెడిసిన్స్ పైన మనకి ఐడియా ఉండదు కదా, దానిపైన బ్లాగ్స్ రాసి పబ్లిష్ చేయాలంటే కష్టం కదా సార్. అలాంటప్పుడు ఎలా మనం I'm telling you. ఓకే, క్లియర్, అర్థమైంది. ఇప్పుడు మీరు దానికి ఏం చేయాలి అంటే, యూనో వాట్, బీయింగ్ అ మార్కెటర్ గా మనం ఒకటే డొమైన్ కి స్టిక్ అయి ఉంటే మనం గ్రో కాదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్లయింట్ వచ్చినప్పుడు దాని గురించి మనం 3 రోజులు రీసెర్చ్ చేయాలి. ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటున్నావా, ఇంకేమో మెడిసిన్స్ అంటున్నావా, రీసెర్చ్ చేయాలి. దాని గురించి కొంచెం నాలెడ్జ్ పెంచుకోవాలి. అంటే యూ డోంట్ నీడ్ టు గెట్ ఇన్ టు డీపర్. వీళ్ళు ఇది అని అర్థం చేసుకో. అప్పుడు నీకు ఒక నాలెడ్జ్ వచ్చింది కదా, యూ గాట్ సంథింగ్. ఏమన్నారు మీరు? మీ టాపిక్ ఏంటి? వాట్ ఇస్ యువర్ టాపిక్? ఎనీ ఎగ్జాంపుల్ ఆర్గానిక్ ఏంటండి? సరే, ఓకే, ఎనీ అనుకుందాం. మెడిసిన్స్, ఆర్గానిక్ మెడిసిన్ అన్నా, మనకి ఏం నాలెడ్జ్ లేదు. బట్ పర్టికులర్ వెబ్సైట్ కి వెళ్ళినప్పుడు మనకు కంటెంట్ తెలుస్తుంది కదా, నీ బ్రెయిన్ లోకి వచ్చేసింది.
ఓకే ఓకే ఓకే, అర్థమైంది. సార్ సో ఆర్గానిక్ మెడిసిన్ సంబంధించిన కంటెంట్ మనకు బ్రెయిన్ లో అర్థమైపోయింది, కానీ మనం రాయలేము. ఆర్గానిక్ కాబట్టి మెడిసిన్ మీకు ఏం అర్థమైందో ఆ ఇంగ్లీష్ అక్కడ కళ్యాణ్ గారు మీరు మ్యూట్ పెట్టుకోండి, మీకు చాలా లేట్ గా వస్తుంది. ఐ అండర్స్టూడ్, యు లిసన్ టు మీ. ఓకే, సో సార్ మనం జూమ్ అవుట్ రష్మి, ఆర్ యు ఆస్కింగ్ క్వశ్చన్? ఓకే, మీ టీవీ సౌండ్ అయితే కనిపిస్తుంది నాకు. ఓకే, సో ఏ టాపిక్ అయినా మీరు రీసెర్చ్ చేయాలి, రీసెర్చ్ చేయకుండా వేస్తే కాదనమాట. మీరు డైరెక్ట్ పోయి చాట్ జీపీటీని ఆర్గానిక్ మెడిసిన్ గురించి కంటెంట్ అడిగితే కాపీ కంటెంట్ వస్తుంది. కాబట్టి మనం కొంచెం రీసెర్చ్ చేసి ఆ కంటెంట్ ని మనం రాసి కెన్ యూ ప్లీజ్ మేక్ ఇట్ ఇన్ బెటర్ వే అంటే గుడ్ కంటెంట్ వస్తుంది. యా రైట్, లెట్ మీ గో టు ద స్టికీ హెడర్ అండ్ పాపప్ గురించి మాట్లాడతాను. యా, ఎగ్జిట్ ఇంటెంట్ పాపప్ వీడు ఆల్రెడీ మనకి ఇచ్చాడు. ఎగ్జిట్ ఇంటెంట్ పాపప్ గురించి ఆల్రెడీ ల్యాండింగ్ పేజ్ స్ట్రక్చర్ ని అడిగాడు, చెప్పాడు వాడు. చూడండి ఏమంది, డౌన్లోడ్ SEO చీట్ షీట్ ఫ్రీ ఆర్ గెట్ 500 ఆఫ్ వ్యాలిడ్ ఫర్ 24 hours. ఇది ఇచ్చింది, దీన్ని ఇంకా మనం కంట్రోల్ చేసుకుంటే చేసుకోవచ్చు. నాకు ఇట్లా కాదు ఇట్లా కావాలి, ఫ్రీ డెమో కావాలంటే ఫ్రీ డెమో వస్తుంది, ఇక్కడనే ఉంటుందండి. కొందరు అడిగారు మెనూ స్టైల్ ఉంటే మెనూ స్టైల్ వద్దని చెప్పండి. సో ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ప్రాంప్ట్. అండ్ నేను చెప్పినట్టు పేడ్ వర్షన్ కాకుండా ఫ్రీ వర్షన్ మీరు ట్రై చేస్తుంటే రాను వాడు రాంగ్ రిజల్ట్స్ ఇస్తుంటారు, అంటే టోకెన్స్ అయిపోతుంటాయి అనమాట. కాబట్టి ట్రై దిస్ పేడ్ వర్షన్, ఇట్ ఈస్ గుడ్. వెన్ యూ వర్కింగ్ విత్ క్లయింట్ యూర్ ఆల్రెడీ మేకింగ్ మనీ, ఇట్స్ గుడ్ ఫర్ యూ. చూడండి, ఎగ్జిట్ ఇంటెంట్ పాపప్ వచ్చే వరకు మాత్రమే. ఇంతకుముందు HTML CS మాత్రం వాడండి, ఇప్పుడు జావా స్క్రిప్ట్ వాడండి. ఎందుకంటే ఇంత ఫంక్షన్ రావాలంటే మీకు జావా స్క్రిప్ట్ కావాలి. ఓకే, సో జావా స్క్రిప్ట్ ఇస్తున్నాడు. I'm copying it. I'm coming back here. And Sharda garu, please. నేను చెప్పాను మీకు ఎక్కడ పెట్టినా వస్తుంది అని చెప్పాను. సార్ అట్లా కాదు రావట్లేదు అన్నారు కదా, లెట్ us prove it now. HTML స్టార్టింగ్ లోనే పెట్టాను, ఇప్పుడు దాని తర్వాత 3 అని నోట్ చేస్తాను, చూద్దాం ఎట్లా పనిచేస్తుంది. సేవ్. Now let me copy in. Someone asked me questions. చాలా మంది మిస్టేక్ చేస్తారు ఇక్కడ. దిస్ ఇస్ డాష్ బోర్డ్ ఫర్ డిజైనింగ్. ఆల్వేస్ న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి. ఇంకా బెటర్ రిజల్ట్స్ కోసం ఇన్కాగ్నిటో విండోస్ ఓపెన్ చేయండి. నేను ఓపెన్ ఇన్కాగ్నిటోస్ విండోస్, ఎందుకంటే కొన్నిసార్లు డిజైన్ చేసినప్పుడు అది పాతది గుర్తుపెట్టుకుంటుంది. కాబట్టి ఇన్కాగ్నిటోస్ విండోస్ ఓపెన్ చేస్తే నీకు ఫ్రెష్ గా ఓపెన్ అవుతుంది. Yes, no pop-up is coming now. I'll try to move my cursor to close it and let's see. Chinda, wait before you leave. Download our free SEO cheat sheet. And you know this. ఇక్కడ కోడ్ లింక్ చేస్తే కాంటాక్ట్ అస్ పోవాలంటే ఏం చేయాలో మీకు తెలుసు. లెట్స్ కమ్ బ్యాక్ హియర్. మీరు ఏం అడిగారు, డౌన్ లో పెడితే రావట్లేదు అన్నారు కదా, నేను కంప్లీట్ గా డౌన్ చేస్తున్నా దీన్ని. మిడిల్ లో పెడదాం ఫస్ట్. Let's put it in the middle and check it. Yes. Come back here. Close it. Let me refresh.
It's not coming. Let me close. It's coming. Clear, Andy? People who ask question about exit India pop-up, is it clear? Yes, sir. Now I'll come back to sticky header. Before that, anyone have questions on pop-up? Please tell me. Unmute yourself and talk. అది Anyone? డిఫరెంట్ సైజెస్ లో వస్తుంది సార్ పాపప్. Sizes means పెద్ద స్క్రీన్ అంటే చాలా పెద్దగా వస్తుంది, మీకు వచ్చినంత క్యూట్ గా రావట్లేదు. అంటే మళ్ళీ అక్కడ కొంచెం కోడ్ చెక్ చేసుకోవాలి మీరు అక్కడ. అది Okay. సైజెస్ ఏమన్నా ఉన్నాయా, లెఫ్ట్ సైడ్ ప్యాడింగ్ ఏమైనా ఉందా చెక్ చేసుకో, కొంచెం మార్పులు చేయండి, వచ్చేస్తుంది. Got it. Got it. ఎనీవన్ ఎల్స్? ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? క్లియర్? సార్ మెనూకి కస్టమ్ లింక్ యాడ్ చేయాలి సార్. మనం అంటే ఇది హోమ్ పేజ్ క్లిక్ చేస్తే హోమ్ రావాలి, సమ్ సర్వీసెస్ క్లిక్ చేస్తే సర్వీసెస్ రావాలి, అలా ఎలిమెంట్ అలా ఏం చేయొచ్చండి, చెప్పాను కదా ఇంత ముందు. ఆ కోడ్ ఓపెన్ చేసినప్పుడే, ఇప్పుడు ఈ కోడ్ చేశాను కదా నేను ఎగ్జిక్యూటివ్ పాపప్, ఇక్కడ సిపిఏ చూడండి మీరు, మీకు కూడా అలానే వస్తుంది. ఇది క్లెయిమ్ యువర్ ఆఫర్ ఉంది, ఓకే, ఇది నా కాంటాక్టర్స్ పేజ్కి వెళ్ళాలి. అట్లనే మీకు ఏ హెచ్ఎఫ్ ఉన్నాయి కదా, మీకు 4-5 వస్తాయి అనమాట. అక్కడ హోమ్ కి హోమ్ పేజ్ లింక్ ఇవ్వండి, ఓకే. ఇక్కడ క్లెయిమ్ యువర్ ఆఫర్, ఇక్కడ హోమ్ అని ఉంటుంది, మీకు అబౌట్ అస్ ఉంటుంది, దాని దగ్గర ఆ పర్టికులర్ యూఆర్ఎల్ ఇవ్వండి, అయిపోతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇది కాంటాక్టర్స్ పేజ్ ఇస్తున్నా. అంటే అప్పుడు వేరే పేజెస్ క్రియేట్ చేయాలా సార్ దానికి? మీకు ఆల్రెడీ పేజెస్ ఉంటేనే పనికి వస్తుంది కదా అండి. మీకు పేజెస్ లేకపోతే ఎట్లా పనికి వస్తుంది? వితౌట్ యువర్ పేజెస్ హౌ ఇట్ వర్క్స్? నో, పేజెస్ ఉండాలి మరి. రైట్, ఇప్పుడు నేను ఆ సిటిఏ కూడా యాడ్ చేశాను. అందుకే అప్పుడు పేజెస్ లేనప్పుడు ఏం చేయాలి, నాకు ఆ మెనూ తీసేయరా భయ్, నాకు వద్దు, ఒక కాల్ టు యాక్షన్ మాత్రం పెట్టా అని చెప్తే వాడు కాల్ టు యాక్షన్ బటన్ ఇచ్చేస్తాడు. ఎస్, క్లెయిమ్ యువర్ ఆఫర్, ఐమ్ క్లికింగ్ ఆన్ దిస్ and it is coming here. One more plugin before I'll go into the sticky header, I'll show you one more beautiful option here. That is the power of HTML and ChatGPT. Okay, this is my sticky header. I'm scrolling down. అయితే మనకు ప్రతిరోజు 5 o'clock డెమో ఉంటుందండి. ఐ డోంట్ నో హౌ టు రైట్ అ కోడ్. నేను అడిగిన వాడిని, అరే నాకు డెమో ఉంటుందా రెగ్యులర్గా, ఆ డెమో అది పాపప్ కావాలి నాకు. అంటే దిస్ క్రియేటింగ్ అర్జెన్సీ ఆన్ ద ఆడియన్స్. అర్జెన్సీ అనేది క్రియేట్ చేయాలి, లేకపోతే వాడు క్లిక్ చేయడం అనమాట. అందుకు అడిగితే వాడు కోడ్ ఇచ్చాడు. అది ఎంత అవసరం ఉంటుందంటే, ఇంతకుముందు కొందరు చెప్పారు, నా పాపప్ ఒక అబ్బాయి అతనిది డాష్ బోర్డ్ లో వస్తుంది కానీ వేరే దగ్గర వస్తలేదు. అప్పుడు ఏం చెప్పాను, 2 కోడ్లు కొలైడ్ అయితే రాదు అని చెప్పాను. దానికి ఎగ్జాంపుల్ ఇది చూడండి. జాయిన్ టుడేస్ ఫ్రీ డెమో ఎట్ 5 PM. ఇప్పుడు టైం ఎంత అవుతుంది, 9:43 అవుతుంది. రేపు 5 PM వరకు 19 hours ఉందండి. అది ఎగ్జాక్ట్ టైం చూపిస్తుందండి. ఇక్కడ కోడ్ అండి ఇది, దిస్ ఇస్ ద కోడ్. మీరు ట్రై చేయండి, మీరు చెప్పాలండి దానికి, వీ హ్యావ్ అ డెమో ఎవ్రీ డే 5 PM. ఐ వాంట్ టు క్రియేట్ అ డెమో కౌంటర్ సో దట్ ఇట్ షుడ్ డిస్ప్లే ద టైమ్ ఓవర్ దేర్. ఆ కోడ్ ఇస్తుంది. ఇస్ ద బ్యూటిఫుల్. అయితే నేనేం చేశానంటే, ఇక్కడ నేను ఏం అడిగానంటే, నాకు కస్టమర్ ఈస్ వెరీ లేజీ, నో, వెన్ హీ కమ్ హియర్ టాప్ లో చూసింది అనుకో, మళ్ళీ బాటంకి వచ్చారు పైన మర్చిపోతాడు. ఐ వాంట్ టు హ్యావ్ బోత్. ఇది ఫస్ట్ ఇనిషియల్ గా టాప్ లో ఉండే అనమాట. నాకు టాప్ లో ఒకటి కింద ఒకటి పెడదాం అనుకున్నాను. కానీ ఇక్కడ ఇంటర్నల్ గా వాళ్ళు కొన్ని స్ట్రక్చర్స్ మెయింటైన్ చేస్తారు, లూప్ మెయింటైన్ చేస్తారు. వెన్ యూ ట్రై టు డూ ఇట్ ఫర్ 2 times, సెకండ్ వన్ విల్ నాట్ వర్క్. రెండోది ఒకటిసారి వర్క్, ఎందుకంటే వాళ్ళు వాడిన ఫంక్షన్స్ అలా ఉంటాయి అనమాట. సో ఇంతకుముందు ఒక అబ్బాయి అడిగాడుగా, దానికి సొల్యూషన్ అదే. వెన్ 2 custom HTML కొలైడ్, సమ్ టైమ్స్ ఆ ప్రాబ్లమ్ క్రియేట్ అవుతుంది. ఇది ఒకటేసారి చేసి ఇది కూడా చేయండి, చాలా బాగుంది. ఇట్స్ ఎ గుడ్ ఆప్షన్. నౌ లెట్ మీ గో టు ద స్టికీ హెడర్ ఆప్షన్ హియర్. స్టికీ హెడర్ అవసరం లేదు, బట్ నేను చెప్పాను కదా, కస్టమర్ ఈజ్ లేజీ. ఇక్కడ కాల్ టు యాక్షన్ బటన్ పెట్టాను, కానీ కిందికి పోయినప్పుడు పైకి రాడు. మనకి మస్తు పని ఉంది. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూసుకోవాలి, ఏం చూసుకోవాలి, అంత టైం లేదు. ఇళ్ళ మీద నేను చెప్తున్నా, హార్డ్లీ మన వెబ్సైట్ల మీద 30. ఇక్కడ స్టిక్కీ హెడర్ అంటే మీరు ఫ్రీ డెమో తీసుకున్నారు సార్, మేము హోమ్ సర్వీసెస్ అవి తీసుకున్నాం సార్. అప్పుడే చెప్పానండి, మీరు హోమ్ అబౌట్ అస్ తీసుకున్నప్పుడు వాటి యూఆర్ఎల్స్ మెన్షన్ చేయాలి. అది సరే సార్, స్టిక్కీ హెడర్ అలానే ఉండాలంటే ఎలా ఉండాలి?
ఇప్పుడు స్క్రోల్ చేస్తే అది అలానే ఉండాలి, వెళ్ళిపోకూడదు. వెళ్ళిపోదు. స్టిక్కీ హెడర్ అంటే అది వెళ్ళిపోదు, అట్లే ఉంటది అది. స్టిక్కీ మెన్యూ పిల్లాడు మెను కానీ వెళ్ళిపోతుంది సార్. ఇప్పుడు స్టిక్కీ హెడర్లనే కొన్నిసార్లు మెనూ ఇస్తున్నాడు వాడు. మెనూ ఇస్తున్నప్పుడు అది వెళ్ళిపోదు, అది అలా ఉంటుంది. ఓకేనా, దేర్ ఇస్ అ డిఫరెన్స్. మీరు స్టిక్కీ మెనూ అనే ఆప్షన్ ఉంటుంది, ట్రై చేయండి. స్టిక్కీ హెడర్లనే లింక్స్ ఇచ్చినప్పుడు అది వెళ్ళిపోదు. మీరు ఒకసారి మళ్ళీ ట్రై చేయండి, సరేనా? యా యాక్చువల్లీ స్టిక్కీ హెడర్ ఇంతకు ముందు శారద గారు చెప్పారు, నాకు కూడా అలానే అయింది. సో నేను ఏం చేశానంటే మళ్ళీ యూజర్ పేజ్ కిందికి స్క్రోల్ చేసినా పైకి స్క్రోల్ చేసినా నాకు స్టిక్కీ హెడర్ అలానే ఉండాలి అని చెప్పేసి ప్రాంప్ట్ ఇచ్చాను. అది అప్పుడు కరెక్ట్ కోడ్ ఇచ్చింది సార్. యాక్చువల్గా స్టిక్కీ హెడర్ ఒక గోలే స్టిక్కీ. సో ఏమన్నా చెప్పాను కదా, మీరు ఫ్రీ వర్జన్ వాడుతున్నప్పుడు కొన్నిసార్లు గ్లిచ్ వచ్చినప్పుడు మళ్ళీ అడగండి. ఇఫ్ ఇట్ ఈస్ మిస్టేక్ ఆస్క్ ఇట్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్, ఇట్ విల్ ఫిక్స్ ఇట్. సో మీకు అయింది కదా శ్రీవాస్తవ? ఓకే సార్. మీకు వచ్చింది, వస్తుంది, ఏం కాదు. మళ్ళీ అడగండి, మళ్ళీ అడగండి, వస్తుంది. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే కస్టమర్ కెన్ సీ ఇట్. ఇది ఒక ట్రిగ్గర్ అవుతుంది అనమాట మనకి, చాలా ఫ్రీడమ్ ఇవ్వకూడదు అన్నట్టు. డెఫినెట్ గా నేను ఇది యాడ్ చేసిన తర్వాత ద డెమో కౌంట్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్. పీపుల్ ఆర్ క్లికింగ్ అండ్ టేకింగ్ అన్ యాక్షన్ అనమాట. సో లెట్ మీ యాడ్ దట్ స్టిక్కీ హెడర్. చూద్దాం, అన్ని రకాలుగా చూద్దాం. ఇక్స్ మళ్ళీ చెప్పాను, నీ ఫ్రెండ్ని ఒక 500 రూపీస్ అడగాలనుకున్నప్పుడు 500 రూపీస్ ఇయ్యి అంటే వాడు ఇవ్వాలనుకున్నా వాడు అడుగుతాడు. కాబట్టి వాడు అడిగేటట్టు అరే నేను చాలా ప్రాబ్లమ్స్ ఉన్నారా, నాకు 500 ఇరా అంటే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇక్కడ కూడా అంతే. వెన్ యూ యాడింగ్ అ స్టిక్కీ హెడర్ ఎనీథింగ్, హ్యావ్ అ ప్లాన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఐ వాంట్ ఇట్. స్టిక్కీ డైరెక్ట్ ఒకటి అడిగారు తీసుకుని ఇష్టం ప్రాబ్లమ్ వస్తే ఆగిపోతుంది. మళ్ళీ దాన్ని ఇంప్రూవైజ్ చేయండి. ఐదర్ గో విత్ అ ప్లాన్ ఆర్ ఎల్స్ పుట్ ఎనీథింగ్, ట్రై టు ఇంప్రూవైజ్ ఇట్. దెర్ ఆర్ 2 ఆప్షన్స్. సో నేను ముందే ప్లాన్ గా అనుకోని చెప్తున్నా. I want to have a sticky header on this landing page, and that should have a message. Want to learn SEO? Attend free demo. Okay, the question is CTA should be attend free demo. Then give me custom HTML for this. Right. Kurandi, want to learn SEO plus attend free demo? Try to understand the code. We are not trained for coding, but చూస్తే జస్ట్ అర్థమవుతుంది అనమాట. చూడండి, స్పాన్ వాంట్ టు లెర్న్ SEO, స్టిక్ హెడర్ ఫిక్స్డ్ బ్లా 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 ఏదో ఇచ్చాడు. బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇచ్చాడు. ఇఫ్ యూ డోంట్ వాంట్ దిస్ కలర్, నేను కలర్స్ ఇంట్రెస్ట్ కదా. ఇక్కడ నేను ఏం చేశాను, నార్మల్గా ఇచ్చాను. ఇది ప్రాంప్ట్ ఇంజిన్ లో మీరు నేర్చుకుంటారు ప్రాంప్ట్ ఏమేమి చెప్పాలన్నది. ఇఫ్ యూ వాంట్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ షుడ్ బి ఇది, టెక్స్ట్ కలర్ ఇది అని అనుకుంటే దట్స్ అ పర్ఫెక్ట్ ప్లాన్. లేదంటే ఇంప్రూవైజ్ చేసుకో. ఇప్పుడు నేను ఇంప్రూవైజ్ చేస్తానండి. ఐఎమ్ కాపీయింగ్ దిస్ ఫస్ట్, పేస్టింగ్ హియర్. అగైన్ దిస్ ఇస్ స్టిక్కీ హెడర్, యూ కెన్ పేస్ట్ ఎనీవేర్. నేను ఇంతకుముందు పాపప్ చూపించాను కదా అట్లానే. దీనికి మళ్ళీ నేను డౌన్ అనాల్సిన అవసరం లేదు. ఐ కెన్ యాడ్ ఇట్ ఓవర్ హియర్ యాస్ వెల్. సేవ్. And all of you keep working on your Elementor and all these things only. Special cases lo maatrame landing page ఉన్నప్పుడు మాత్రమే దీన్ని వాడండి. Don't get confused. వచ్చిందా? Want learn SEO, attend free demo. I'm scrolling down. Still the sticky header is there. Sticky header ఉన్న CTA ఇది, బట్ లింక్ ఎక్కడ పోతుందో చూద్దాం. Where it is going link. చూడండి లింక్ ఎక్కడ పోతుందండి? Someone tell me where the link is going.
ఏం చేయాలి? ఏం చేయాలి నేను ఇప్పుడు? కొటేషన్స్ లో మార్చాలి సార్. కొటేషన్స్ అదే లింక్ వెరీ గుడ్. స్లోలీ యూర్ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్. ఇక్కడ నా కాంటాక్ట్ అస్ పేజ్ లింక్ ఏది ఉందో అది ఇంతకుముందు ఎవరో మెనూ ఉన్నారు కదా, అప్పుడు మెనూలో ఆ పేజ్ లింక్ ఇవ్వాలి మీరు. odmt.in/contact us. నేను రాస్తున్నా, మీరైతే కాపీ చేసుకోండి బెటర్. సో స్టిక్కీ హెడర్ కూడా అయిపోయింది. మంజునాథ్ గారు క్లియరా స్టిక్కీ హెడర్ ప్రాబ్లం? అండి. ఇప్పుడు మళ్ళీ కలర్ మీకు ఎల్లో కలర్ నచ్చలేదు అనుకుంటే అది కూడా మీరు చేంజ్ చేసుకోండి. మీకు వీలైతే కోడ్ ని ట్వీక్ చేయాలంటే చేయండి, లేదంటే మళ్ళీ వెళ్ళి వాడిని అడగండి, అరే బాబు ఆ కలర్ వద్దురా వేరే కలర్ ఇవ్వండి అంటే అది అయిపోతుంది. Learn SEO and freedom. I'm clicking on this and it is going to the contact us page. సార్ ఒక డౌట్. చెప్పండి. అక్కడ హోమ్, డిఎంటి ఐకాన్ ఇవన్నీ ఉన్నాయి కదా సార్ హెడర్ లో, అది ఒకసారి స్టిక్కీ చేసి చూపిరా సార్? అది స్టిక్కీ చేయాలంటే దీన్ని స్టిక్కీ చేయడానికి రాదు, దాన్ని సపరేట్ స్టిక్కీ తీసుకుందాం. సపరేట్ స్టిక్కీ వీడిని అడుగుదాం. మీరు పైన డెమో, ఫ్రీ డెమో అన్నది స్టిక్కీ చూపిస్తున్నారు కదా, దాని కింద మెనూ బార్ లో ఉన్న అంతా ఒకసారి స్టిక్కీ చేసి చూపిరా ఆ పార్ట్. దీన్ని చేయడానికి రాదు, ఇది మన వెబ్సైట్ లో ఉన్న కస్టమైజ్ దిస్. ఇలా కాకుండా వీడిని అడుగుదాం వేరేది. ఐ వాంట్ టు హ్యావ్ అ స్టిక్కీ మెనూ విత్ పేజెస్, హోమ్, అబౌట్ us, contact us, and they should go to the particular pages someone clicks. Give me custom HTML for this. This is very rare case, but ఇది వాడుతున్నాం అంటే మీరు మెనూలు వాడద్దు. ఇక స్టిక్కీ మెనూకి మీకు వర్డ్ప్రెస్ లో ప్లగిన్ ఉంటుంది. ఇప్పుడు మనం చేసి చూపిద్దాం మాన్యువల్ గా. నేను క్లయింట్ కి వర్క్ చేస్తున్నప్పుడు స్టిక్కీ మెనూకి ప్లగిన్ యూజ్ చేశాను సార్, అందుకని. అవును, ప్లగిన్ వాడచ్చు. ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను ఇది. కోడ్ ఏ పార్ట్ లో ప్లేస్ చేసినా పర్లేదా సార్? ఏ కోడ్ అయినా చూద్దాం. అన్ని కాదు, పాపప్స్, స్టిక్కీ హెడర్స్ ఇలాంటి స్పెషల్ మాత్రమే. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పేజ్ కాంటెంట్ పైన చేసే దానిలో ఇట్లా చేయాలి. మీరు ఒకసారి చేసి ఆలోచించండి, ఇది కరెక్టా, పర్లేదు, లాజిక్ అంతే. లెట్ మీ చెక్ హియర్. డెమో కదా, /demo. అప్డేట్ అయిందా? ఇక్కడనే చూద్దాం. ఇప్పుడు రాలేదు అనుకుంటే 2 స్టిక్కీలు కొలైడ్ అవుతుండొచ్చు, అప్పుడు ఒక స్టిక్కీ తీసేయాలి. సో దట్ ఇట్ విల్ బి గుడ్. చూద్దాం, ఇది రిఫ్రెష్ చేసి మళ్ళీ చూద్దాం. రావట్లేదు. నేనేం చేస్తున్నాను, ఆల్రెడీ ఉన్న స్టిక్కీ హెడర్ ఉంది కదా, దాన్ని రిమూవ్ చేస్తున్నాను. నేను రిమూవ్ చేసి స్టిక్కీ మళ్ళీ పనిచేస్తున్నాను, చూద్దాం. సో స్టిక్కీ హెడర్ నేను ఇక్కడ పేస్ట్ చేశాను. ఇక్కడ రిమూవ్ చేయాలనుకుంటే అక్కడేమో డైరెక్ట్ క్లోజ్ బటన్ ఉంటుంది, ఇక్కడ ఆప్షన్స్ క్లిక్ చేయాలి, స్క్రోల్ డౌన్, డిలీట్ ఆప్షన్ ఉంటుంది, డిలీట్. ఇప్పుడు ఓన్లీ స్టిక్కీ మెనూ మాత్రమే ఉంది. సేవ్. సార్ చెప్పండి. ఇది స్టిక్కీ హెడర్ నేను ట్రై చేస్తుంటే అది నేను కోడ్ ఎక్కడ ఇస్తుంటే అక్కడే చూపిస్తుంది సార్, అది హెడర్ పైన రావట్లేదు. 1 సెకండ్ అండి. స్టిక్కీ మెనూ కనిపిస్తుందా అండి ఇప్పుడు మీకు? ఇప్పుడు వచ్చింది కదా.
సో సింపుల్ లాజిక్ అండి. 2 స్టిక్కీలు వాడినాము వస్తలేదు. ఇంతకుముందు మీరు ఎవరికి రాలేదో 2 వాడితేనే ప్రాబ్లం వస్తుంది. సింగిల్ వాడితే అయిపోతుంది. దాన్ని చెక్ చేయండి అంతే. ఇప్పుడు దీనికి పర్టికులర్ లింక్ పోవాలంటే ఏం చేయాలండి? ఏహెచ్ఎఫ్ దగ్గర హోమ్ లింక్ ఇవ్వండి. వీడు హలాసినేషన్ గా వాంతలు వాడ పిచ్చి పిచ్చి ఇచ్చుకున్నాడు, మనం చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేయడం ఇట్ విల్ గో టు దట్. ఇప్పుడు ఇది ఒకటి అండి, ఇది ఇచ్చాను, ఇది ఆల్రెడీ నీకు ఉంది. ఇఫ్ యూ వాంట్ దిస్ ఆల్సో ఇట్స్ ఓకే. 2 ఉంటుంది, హోమ్ అబౌట్ కాంటాక్ట్. బట్ ల్యాండింగ్ పేజ్ కి స్టిక్కీ మెనూ అవసరం లేదు. ఎందుకంటే నేను చెప్పాను ల్యాండింగ్ పేజ్ ఒకటే గోల్ ఉండాలి. హీ షుడ్ ఫిల్ ద ఫామ్. మల్టిపుల్ ఆప్షన్స్ ఇస్తే కస్టమర్ డీవియేట్ అవుతాడు. ఓకే రైట్. ఇప్పుడు ఎవరు అడుగుతున్నారు చెప్పండి, మీ ప్రాబ్లం వచ్చింది కదా. కెన్ యూ ఏబుల్ టు షేర్ ద స్క్రీన్? Yes, sir. I'm sharing. షేర్ ద స్క్రీన్. నేను ఒక డౌట్ అడగచ్చు. అర్చన గారు చెప్పండి. సార్ అది ఇప్పుడు మీరు ఇంకో పేజ్కి వెళ్ళడానికి చెప్తున్నారు. నాకు పైన సెక్షన్ లోనే ఇప్పుడు కాంటాక్ట్ ఫామ్ ఫిల్ చేయాలంటే కిందికే ఉంటుంది. ఆ సెక్షన్ కి వెళ్ళాలి అంటే ఎలా వెళ్తామండి? కాంటాక్ట్ సేమ్ పేజ్ లో కాంటాక్ట్స్ కి వెళ్ళాలి. పైన పైన ఉంటుంది, కింద క్లిక్ చేస్తే కిందికే వెళ్ళిపోతుంది. ల్యాండింగ్ పేజ్ అంటే ఒకటే ఉంటుంది కాబట్టి. గాట్ ఇట్. ఇక్కడ దీన్ని ఏమంటారంటే నీకు ఇది కోడ్ ఉంటుంది, స్క్రోల్. యాక్చువల్ గా ఎలిమెంటర్ లో అయితే హ్యాష్ ట్యాగ్ అని పెట్టి చేస్తాం కదండి. ఇప్పుడు ఇది కూడా సేమ్. దిస్ ఆల్సో సేమ్. మనము డిఫరెంట్ బ్లాక్స్ పెట్టేసి ఆ బ్లాక్స్ హ్యాష్ అని పెట్టాలి. హ్యాష్ అని పెట్టి అది పెడితే అక్కడికి వెళ్ళిపోతుంది. ఇట్ విల్ గో దేర్. కస్టమ్ లింక్ లాగా నేమ్ ఇవ్వాలా అండి? అంటే ఇప్పుడు నువ్వు కాంటాక్ట్ అస్ అని ఎందుకో హ్యాష్ కాంటాక్ట్ అస్ అని పెట్టాడు, అడిగిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, నేను కూడా ట్రై చేస్తా. ఓకే ఓకే చెప్పండి ఎక్కడ వస్తుంది మీకు? ఇక్కడ వస్తుంది సార్, ఎక్కడ పేస్ట్ చేస్తే అక్కడే వస్తుంది. నాకు న్యూ ట్యాబ్ లో చూపించండి మీరు ఈ పేజ్ ని. 1 minute సార్. ఇది సార్ పైన రావట్లేదు. అది ఎక్కడ చేస్తే అక్కడ ఇలా వస్తుంది. Go back to your chat GPT. What code you have used? మీరు ఏం అడిగారు, ఏం కోడ్ ఇచ్చాడో I want to see it. ఇదిగోండి సార్. I want to create a sticky header for the landing page with a call to action. The matter should be trusted petcore. And sticky header need to be visible when we scroll to down also. ఏమి ఇచ్చాడు కోడ్ చూపించండి. ఏడుంది కోడ్? once again go up. ఇంకొంచెం పైకి వెళ్ళండి. What he said. Absolutely, the complete HTML code for a sticky header that says trusted bitcoin. It will remain visible when user scrolls down the page. ఎందుకండి ఇక్కడ క్వశ్చన్ ఏంటి సార్, అర్థం కావట్లేదు. వన్ సెకండ్ స్క్రోల్ డౌన్. స్టిక్కీ హెడర్ కానీ తనకు స్టిక్కీ హెడర్ అంటే పైన రావాలి, మధ్యలో వస్తుందంట. ఓకే, మీరు ఒక పని చేయండి, మీరు ఇచ్చిన క్వశ్చన్ ని కాపీ చేయండి ఒకసారి. అక్కడ ఎంతవరకు కాల్ చేయాలంటే కస్టమ్ HTML కోడ్ వరకే పేస్ట్ చేయండి. కస్టమ్ HTML వరకే పేస్ట్ చేయండి. నో ఎస్ సార్, తీసేస్తాం. ఎందుకంటే కస్టమ్ HTML స్టిక్కీ హెడర్ అంటేనే స్క్రోల్ అయినా వస్తుంది, మళ్ళీ ఎందుకు? ఇప్పుడు పేస్ట్ చేయండి, ఎంటర్ కొట్టండి. ఇప్పుడు కాపీ చేయండి. గో దేర్ అండ్ పేస్ట్ ఇట్. వాంట్ టు సీ ఇట్? yes sir. ఇది తీసేయండి. ఇది పబ్లిష్. ఇదేనా? ఎస్ సార్, ఇక్కడే వస్తుంది ఇప్పుడు కూడా. సరే రిఫ్రెష్ చేసి చూపిస్తాం. ఇది పైన రావట్లేదు సార్.
ఇప్పుడు కూడా కిందే వచ్చింది. అవును సార్, ఇది ఎట్లా వస్తే అక్కడే వస్తుంది మాకు కూడా. ఇప్పుడు నేను చూపించాను కదా. అయితే ఒక పని చేయండి, ఇది టాప్ లో పెట్టండి, చూద్దాం టాప్ లో వస్తుందా. దీన్ని డ్రా చేయండి, గో టు యువర్ ఎలిమెంటర్ గో. ఇక్కడ కాదు, ఎస్ సార్. టాప్ లో డ్రా అయితే చేయండి, టాప్ లో వస్తుంది సార్. తీసుకెళ్ళండి. టాప్ లో అంటే వెళ్ళట్లేదు, ఒక్కొక్క స్టెప్ వెళ్ళాలి. అట్లా స్క్రోల్ బటన్ అది అట్లా మూవ్ చేసి స్క్రోల్ బటన్ పైకనండి. ఇక్కడ ఈ ప్లస్ బటన్ దగ్గర చేస్తే అది ఇక్కడే వస్తుంది సార్. హెడర్ పైన మనకి యాడ్ చేయడానికి ఉండదు కదా. సంథింగ్ ఇస్ ఫిష్. విల్ డూ వన్ థింగ్, మీరు ఒక న్యూ పేజ్ క్రియేట్ చేయండి. ఇది వదిలేయండి, న్యూ పేజ్ క్రియేట్ చేయండి. ఎందుకంటే అది ఇప్పుడు మళ్ళీ కూడా నీకు వెన్ స్క్రోల్ డౌన్ అనే అనిపిస్తుంది ఆప్షన్, పాతది గుర్తు పెట్టుకుంటుంది అది. ఓకే, ఆ కోడ్ లోనే మిస్టేక్ ఉంది. దెర్ ఇస్ అ మిస్టేక్ ఇన్ ద కోడ్ ఓన్లీ. ఇప్పుడు నేను కోడ్ ఇచ్చాను అనుకో, నీకు వర్కౌట్ అవుతుంది. ఐ ట్రై టు గివ్ అ కోడ్ ఫర్ యూ. నీ కాపీ చేసుకొని వస్తుందో రాదు. న్యూ పేజ్ యాడ్ చేయనా సార్ ఇప్పుడు? ఒక్క నిమిషం, అంతకుముందు ఇది ట్రై చేద్దాం మనం. నేను చాట్ లో ఒక కోడ్ పెట్టాను, కాపీ చేసుకుంటాం. ఎస్ సార్. అది కాపీ చేసి ఇంత ముందు ఉన్న సెక్షన్ లోనే పేస్ట్ చేసి చూద్దాం ఏమంటారు. స్టికీ అని ఉంది కదా, అక్కడ నుంచి స్టార్ట్ చేసి కింది వరకు వెళ్ళి. అబ్వియస్లీ ప్రాబ్లమ్ విత్ ద కోడ్ ఓన్లీ, నథింగ్ ఎల్స్. మొత్తం ఇక్కడ వరకే వచ్చింది. మొత్తం రాలేదా? 1 సెకండ్ చూద్దాం. స్టైల్ వరకు రావాలి. నో సార్, ప్యాడింగ్ వరకు వచ్చింది. ఒక్క నిమిషం, ప్యాడింగ్ 0 వరకు వచ్చిందా? హౌ టు డూ దిస్ నౌ? మొత్తం రాదంట. దీనికి లిమిటేషన్ ఇంకా. ఎనీ సొల్యూషన్ ఫర్ దిస్? సెండ్ మీ, టెల్ మీ యువర్ ఈమెయిల్ ఐడి, ఇక్కడ మెన్షన్ చేయండి. ఎస్ సార్. ఓకే, మీకు మెయిల్ చేశాను చూడండి. ఓకే సార్. తీసుకొని అందులో పెట్టేసారు. ఓకే సార్. అంత లోపట గైస్ కాఫీ తాగిరా లేదా? తినుకుంటూనే చెప్పండి. సార్ మనకి చిన్న కాంటాక్ట్ ఫామ్ తయారు చేసి దాని స్టిక్కీ కాంటాక్ట్ ఫామ్ ఉంటుందండి. అది అంత యూస్ఫుల్ కూడా కాదు కదా, అంత అవసరం కూడా లేదు. ఎందుకంటే వెన్ పీపుల్ ఆర్ స్క్రోలింగ్ దే నీడ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. ఆ మెనూ అనేది అంత గుడ్ ఎక్స్పీరియన్స్ కాదు. కోడింగ్ తోటి ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్, ఇట్ ఈస్ పాసిబుల్, బట్ ఇట్స్ నాట్ దాట్ మచ్ యూస్ఫుల్. ఓకే, గైస్ తిన్నారా అందరూ? హావ్ యు డన్ యువర్ డిన్నర్? నో సార్. ఒక మాట అలవాటు అయిపోయిందండి. 1 సెకండ్ చంద్రకళ, నువ్వు ఇంతకుముందు పాపప్ పేస్ట్ చేసినప్పుడు కనిపించకూడదు అసలు. కనపడ్డది అంటేనే రాంగ్. అది ఇంతకుముందు అందులో ప్రాబ్లమ్. ఇప్పుడు వచ్చేసింది చూడండి, మీరు న్యూ టాబ్కి వెళ్ళండి. ఇప్పుడు వచ్చింది సార్, అదే అయిపోయింది సొల్యూషన్. చూసిందా? సో కోడ్ లో ప్రాబ్లం అంటే ప్రీమియం తీసుకోండి. ప్రీమియం తీసుకుంటే చాట్ జీపీటీ స్టాప్ డూయింగ్ హలాసినేషన్స్, రియల్ రిజల్ట్ ఇస్తుంది. ఓకే ఓకే, థాంక్యూ సార్. రైట్. ఒక చిన్న బ్రేక్, అంటే ఐఎమ్ నాట్ గోయింగ్ దేర్ ఎనీవేర్, విల్ టాక్ సంథింగ్ ఎల్స్. ఎందుకంటే ఇంకా క్వశ్చన్స్ అన్ని సాల్వ్ కావాలి, కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. గైస్, హౌ ఇస్ దిస్ సెషన్? ఈజ్ ఇట్ హెల్పింగ్ యూ లాట్ ఆర్ నాట్? Yes sir. Absolutely sir. Interesting Sir, sir. super sir. Yes sir. ఎస్ లేకుండా ఉన్న నాలెడ్జ్ మొత్తం మరసకూడదు సార్ అంటవా? లేదు, చాలా హెల్ప్ చాలా ఈజీ చేశారు సార్ ఈ పనితో. చాలా ఈజీగా ఉంది యాడ్ సార్. అండ్ అడ్వాంటేజ్ అవుతుంది ఇది.
టైం సేవింగ్. ఆన్ పేజెస్ ఇవి కూడా ఈజీగా అయిపోతుంది కదా సార్ అక్కడే. చాలా వెళ్ళిపోతుంది. వి ఓడిఎంటి స్టూడెంట్స్ హావ్ టు బి బియాండ్ అదర్ పీపుల్. చూడండి ఒక మాట, మార్కెట్ ఎప్పుడు బాగానే ఉంటుంది, తెలివైనవాడు తెలివినోళ్ళను డామినేట్ చేస్తాడు. బీ లైక్ తెలివి ఉన్నాడు, నాట్ లైక్ తెలివినోడు. డోంట్ బీ అమాంగ్ ద గ్రూప్ కి లీడర్ లాగా ఉండడానికి ట్రై చేయండి. దానికోసం మనం ఏంది, వీ హ్యావ్ టు స్టే హైడ్, లెర్న్ ద టెక్నిక్స్. డిజిటల్ కి సంబంధించిన ఒక వీడియో చేస్తుండే ఒకడు కార్టూన్ లో, అరే నేనెందుకు చేయకూడదు అని ఉన్నారు, నిద్రపోకూడదు, చేయాలి, పని చేయాలి. ఇప్పుడు ఈ రోజు నేను మార్నింగ్ లేచిన మెటీరియల్ చూసిన, అరే ఐ షుడ్ డూ ఇట్. నేను పొద్దున్న ఎమ్మడే డిజిటల్ది రాధికది వేసేసిన వీడియో థాట్ చేసుకుని వచ్చింది. కొంచెం ఆడియో క్లిప్ మిస్ అయింది, చాలా నెక్స్ట్ టైం చేసినప్పుడు ఆడియో క్లిప్ కూడా క్లియర్ గా చేయాలి. ఆ తపన ఉండాలి. డిజిటల్ మార్కెటర్కి ఉండాల్సింది ప్యాషన్, అంతే. ఈ టూల్స్ ఇవన్నీ కూడా కొన్ని రోజులు కామన్ అయిపోతుంది భయ్. ఆ టూల్స్ గరం ఉన్నప్పుడు నేర్చుకున్నాం అనుకో, ఆపర్చునిటీస్ పెరుగుతాయి అంతే. అదర్వైజ్ ఎవ్రీబడి విల్ ఫాలో. కాబట్టి అంతకంటే ముందు మనం నేర్చుకోవాలి, ఓపిక కావాలి. సిస్టమ్ ముందర 4 గంటలు 5 గంటలు. డీప్ వర్క్, హార్డ్ వర్క్ కి డీప్ వర్క్ డిఫరెన్స్ ఒకటి. హార్డ్ వర్క్ ఏంటంటే 10 గంటలు కూర్చుంటాడు, కానీ 10 నిమిషాలు కూర్చున్నప్పుడే అమ్మ ఇన్స్టాగ్రామ్ లో ఏమో అయిపోతుందని ఆ రీల్స్ చెక్ చేయాలి, ఎవడు మెసేజ్ పెట్టండి, ఏం ఉత్తుంది అంత పనికి మళ్ళీ ఉంటే ఏముండదు ఆడ. థింక్ దట్ ఒకసారి గంట సేపు చెక్ చేయకుండా చూడండి, ఒకసారి ఏమైనా ఇంపార్టెంట్ ఏముండదు. కాబట్టి అది పక్కన పెట్టేసి నాకు ఇదే డిస్ట్రాక్షన్ ఏం లేకుండా కూర్చున్నాం అనుకో, డెఫినెట్ గా మనకు రిజల్ట్ వస్తుంది. డీప్ వర్క్ అనేది ఇది రాసి పెట్టుకోండి మీ బోర్డ్ లో. డీప్ వర్క్ 30 days తర్వాత నాకు థ్యాంక్స్ చెప్పండి సార్, మీరు చెప్పిన మాట అది మస్త్. దట్ ఈస్ ద పవర్ డీప్ వర్క్. ఓకేనా? టుడే టాస్క్ చెప్పండి. టుడే టాస్క్ సార్. ఇంకా అయిపోలే క్లాస్ సార్ అంటే పోవాలనుందా? సార్ టైమింగ్ చేంజెస్ ఏమైనా ఉందా సార్ వీళ్ళు? లేదు, టైమింగ్ గెలిచేందుకు రాదు. నా టైమింగ్ ఇదే ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు 8కి స్టార్ట్ చేస్తే 10 అయిపోయింది, ఇంకా చెప్తూనే ఉన్నా. ఓకే, ఎంత టైం పోతే తెలియదు. 7 కంటే కష్టం అయిపోతుంది అనమాట నాకు. సుభాష్ గారు, నేను ఒక వెబ్సైట్ డిజైన్ చేశాను 30+ pages ది. ఆల్మోస్ట్ మీరు చెప్పినట్టుగా చాట్ జీపీటీకి నేను ప్రాంప్ట్స్ ఇచ్చి 90+ SEO ఆప్టిమైజేషన్ కంటెంట్, యూనిక్ కంటెంట్ పెట్టాను. బట్ ఏమంటే నేను సెలెక్ట్ చేసుకున్న ఆ థీము బ్లాగ్కు మాత్రము ప్రో కొనుక్కోమని చెప్తాను. బ్లాగ్ పేజ్ నేను ఏమి చేయలేను, డిఫాల్ట్ గా ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన దాని వల్ల ఐ కెన్ క్రియేట్ వండర్స్. ప్రో అవసరం లేదు, ఏమి అవసరం లేదు. అండ్ ఈ థీమ్ కి ఎన్ని ప్లగ్ఇన్లు వేసానంటే అన్ని ప్లగ్ఇన్లు ఇప్పుడు అన్ని తీసి పారేసి ఇంకా ఇదిగా నేను చేయగలుగుతా. You know what? First of all, when I learned this, I was very excited. Wow, what a thing. You don't believe. నాకు నేను ఇప్పుడు చెప్పినంత నేర్చుకోవడానికి ఎంత లేదా నేను 10 గంటలు స్పెండ్ చేసిన గైస్, పర్ఫెక్ట్ రావడానికి. 10 hours కంటిన్యూస్ కూర్చున్నాను నేను. మీకు సింప్లిఫైగా చెప్పేశాను. నిన్న 2 hours 2 hours అయిపోయింది అనమాట. వీ నీడ్ సమ్వన్ హూ సింప్లిఫై ద థింగ్స్ అనమాట. ఒకవేళ ఎవరు చెప్పకపోతే మనం అది నేర్చుకునే కెపాసిటీ ఉండాలి. ఇప్పుడు నేను ఎవ్రీ టైమ్ ఐ కాంట్ జంప్ అండ్ టీచ్ యూ. ఐ మై టీచ్ యూ ఇన్ ద ఫ్యూచర్. అండ్ అగైన్ ఐఎమ్ ప్రామిసింగ్ యూ, ఫ్యూచర్లో ఇంకేమైనా అడ్వాన్స్మెంట్ వచ్చినా కూడా ఐ విల్ కాల్ యూ బ్యాక్ అండ్ ఐ విల్ టీచ్. ఐ వాంట్ ODMT స్టూడెంట్స్ టు హ్యావ్ అ గ్రేట్ నాలెడ్జ్. కాకపోతే అంత లోపల వెయిట్ చేయకుండా మీరు కూడా రీసెర్చ్ చేయండి. ఇప్పుడు ఈరోజు ఒక అమ్మాయి చెప్పింది, సార్ నేను ఇది ఆల్రెడీ ట్రై చేసాను, దట్స్ గుడ్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. Yes, Manjunath. And one more thing I want to share here. Within a month, I already earned 70,000 rupees and because of ODMT. Yeah, account lo kuda transfer అయిపోయింది already. And per month 25 చెప్పిన అతను కూడా ఇప్పుడు 30,000 rupees as per commitment ఆయన ఇస్తున్నాడు. Very, very happy for you. I want this only అండి. నేను ప్రతి ఎడ్యుకేషన్ ఎవరికైనా వాళ్ళు కూడా డబ్బులు సంపాదించాలి. ఇప్పుడు నాకు డబ్బులు కావాలి. ఓకే, కాకపోతే ఐఎమ్ నాట్ దాట్ మచ్ కమర్షియల్. యూ డోంట్ బిలీవ్, నాకు 30 days లో ఏ రోజు హ్యాపీనెస్ వస్తుందంటే ఎస్టర్డే 5th ఐ హ్యావ్ 25 ఎంప్లాయీస్. వాళ్ళకి సాలరీస్ ఇచ్చినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో ట్రై టు గివ్ టు ద పీపుల్. అందులో ఉన్న హ్యాపీనెస్ చాలా మందికి ఏంటంటే తీసుకోవాలి, మనకే కావాలి, మనకే పైసలు రావాలని అనుకుంటారు అనమాట. ఏం చేస్తాం, ఇన్ని రోజులకి వెళ్ళి తిన్నాం, దాగినాం, సినిమాలు చూసినాం, IPL చూసినా, మన హ్యాపీనెస్ ఉందా? ట్రై టు గివ్ సంథింగ్ టు ద సొసైటీ. అందులో ఉన్న మజా యూ విల్ గెట్ అడిక్టెడ్ ఫర్ దిస్. ఓకే, చెప్పండి. బాగున్నారా సార్?
మంచిగుందండి. బట్ ఈ సెషన్ మేము మిస్ అయ్యాం అనమాట. యూట్యూబ్ లో పెడుతున్నారా? పెట్టేశాను ఆల్రెడీ. అవునా సార్? బట్ యూట్యూబ్ లో ఈ పెట్టి మీరు ఇందాక పాపప్ మెనూస్ అవి చెప్పారు కదా సార్. ఇప్పుడు ఈ కోడింగ్ ని యూజ్ చేసేసుకొని ఆల్రెడీ ఉన్న వెబ్సైట్ లో HTML కోడ్ పెడితే బై డిఫాల్ట్ గా వచ్చేస్తుందా సార్? వచ్చేస్తుంది. అంటే ట్రై ఇప్పుడు చేయండి. ప్లగిన్స్ తీసేసి కోడ్ పెట్టమంటారా? ప్లగిన్ ఏముంది? ప్లగిన్ ఉంది, పాపప్ ప్లగిన్ ఉందా? మామూలుగా WP కోసము పాపప్ మెనూస్ కోసం ఇన్స్టాలింగ్ చేస్తాం కదా సార్ ప్లగిన్స్. అవి సరిగా వర్కౌట్ అవ్వట్లేవు. తీసేయండి, తీసేసి యాడ్ చేయండి, అవి అయిపోతుంది. తీసేసి ఈ కోడ్ అనేది అప్డేట్ చేస్తే అయిపోతుంది సార్. అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఈ ఓకే, సెషన్ ని యూట్యూబ్ లో ఉందంటున్నారుగా, నేను వన్స్ అగైన్ ఆల్రెడీ వింటాను. ఉంది, వినేసేయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. హలో హలో సార్. యా, హలో చెప్పండి. సార్, నేనైతే యాక్చువల్గా నిన్న క్లాస్ అటెండ్ అవ్వలేదు. ఏంటండి? హలో చెప్పండి. సార్, నిన్నైతే నేను యాక్చువల్గా క్లాస్ అటెండ్ అవ్వలేదు సార్, బికాస్ ఆఫ్ హెల్త్ ఇష్యూ. సో ఉంది. ఈరోజైతే చూశాను. బట్ ఏంటంటే మీరు చెప్పింది మొత్తం నేను ముందుగానే ట్రై చేశాను సార్. ChatGPT యూజ్ చేసి ఫ్రీ వర్షన్ లో ఈ పోపప్స్, క్వశ్చన్ ఇయర్ సంబంధించి ఇలా ట్రై చేశాను అనమాట. వర్కౌట్ అయ్యింది నాకు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ నాకు ఇప్పుడు ప్రాబ్లము దీనివల్ల కదా సార్, నాకు యాడ్స్ రన్ చేస్తున్నాను సార్ ఒక క్లయింట్ కి జస్ట్ ఈ రోజే అనమాట. సార్ తనకి GMB ప్రొఫైల్ మీద యాడ్ రన్ అవ్వాలండి సార్. సరే, ఇది మీరు ఇంటర్న్షిప్ మేనేజర్ని అడగండి. సో ఎందుకంటే ఇప్పుడు ఈరో కాంటెక్స్ట్ అది కాదు కాబట్టి మళ్ళీ డైవర్ట్ అయిపోతుంది. ఇంటర్న్షిప్ మేనేజర్ని అడగండి, హెల్ప్ చేస్తాడు. రాకేష్ గానీ జాష్కో గానీ. సరేనా? హాయ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. యా, హాయ్. హాయ్ సార్, జావేద్ హియర్. జావేద్. హాయ్ సార్, హౌ ఆర్ యు? How are you, Javed? Fine after long years. Are you in Mahbub Nagar? Yeah. So Fahim, your dost, right? Yeah. Guys, this guy is Javed. I'm telling you. నేను మహబూబ్ నగర్ లో ఇన్స్టిట్యూట్ పెట్టాను కదా, అప్పుడు we lost 20 lakhs. స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఉన్నది ఇతనే నాతోటి. ఓకే, వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. అతను బీటెక్ చేశాడు, జాబ్ లేకుండే వచ్చేసి. హీ వాజ్ మై ఫస్ట్ స్టూడెంట్స్ కి డౌట్ సాల్వ్ చేసే పర్సన్ ఇతనే, జావేదే. బట్ నేను లాస్ అయిపోయిన తర్వాత నేను వచ్చేసాను. తర్వాత హీ ట్రైడ్, హీ బీన్ టు దుబాయ్ వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చేసాడు. ఇప్పుడు AWS నేర్చుకొని ఫైనల్ గా జాబ్ కొట్టాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేస్తున్నాడు. దాదాపు ₹1,00,000 సంపాదిస్తున్నాడు. అండ్ జావేద్, I want to thank you for being with me in my hard times. Sir, thank you. Nice to meet you, Javed. I couldn't able to meet you, Javed. We'll meet soon. Yeah, sure sir. Fahim, you're looking for a freelancing jobs, right? Yeah, yes. ఈ క్లాసెస్ అయిపోయినాక ట్రై చేయండి. ఇంటర్న్షిప్ ఫినిష్ చేస్తే ఆల్రెడీ వాళ్ళు సీక్వెన్స్ పరంగా ఇస్తున్నారు. విల్ వర్క్ ఆన్ ఇట్. ఫైన్. Yeah, sure. జావేద్, ఒక రోజు వర్క్ చేసుకొని చూద్దాం, మళ్ళీ డెఫినెట్ కలుద్దాం. ఓకేనా? Yeah, sir, sure. Nice to talk to you after a long time. Nice. Yeah, sir, nice talking. Great session. Right. సార్, గుడ్ ఈవినింగ్ సార్. మహేష్ గారు చెప్పండి. సార్, చిన్న డౌట్. ఇప్పుడు వెబ్సైట్ డిజైనింగ్ కానీ మొత్తం కంప్లీట్ గా డిజైన్ చేయడానికి ChatGPT ఒక్కటి ప్రీమియం వర్షన్ తీసుకుంటే సరిపోతుందా, లేకపోతే అదర్ టూల్స్ కూడా తీసుకోవాలా? లైక్ యానిమేషన్ ఇవ్వడానికి కానీ, ఇమేజెస్ క్రియేట్ చేయడానికి ChatGPT యూజ్ సరిపోతుందా? ఇప్పుడు కోడ్ అంటే వచ్చేస్తుంది, కోడ్ చేసుకుంటాము. బట్ దానికి యానిమేషన్స్ ఇవ్వడం కానీ, CSS కానీ, బటన్స్ కి గ్రాఫిక్స్ అట్లాంటివి ChatGPT యూజ్ అయిపోతుందా, లేకపోతే అదర్ టూల్స్ ఏమైనా యూజ్ చేసుకోవచ్చా? మీరు అడిగిన బటన్స్ ఉంది, CSS ఉంది, ఇమేజెస్ ఇస్తుంది. మీకు ఏ ఇమేజ్ కావాలో చెప్పు, ఆ ఇమేజ్ ఇస్తుంది. ఒక ఇమేజ్ ని మోడిఫై చేసి పెట్టు, నేను చూపిస్తా చూడు. ఈ రోజు చేసింది. జస్ట్ హియర్. కెన్ యూ ఏబుల్ టు సీ మై స్క్రీన్? యా సార్. నో సార్. ఇంకా లేదు సార్. నో సార్. కనిపించలేదు సార్.
యా ఇక్కడ చూడండి పెయిడ్ వర్షన్ లో ఫ్రీ వర్షన్ లో ఈ ఆప్షన్ ఉందో నాకు తెలియదు. యాడ్ ఫొటోస్ నేను పొద్దుగాల డిజిటల్ ఇది ఎట్లా వాడుకున్నానో చూడండి. అరే డిలీట్ చేసేసిన పై ఒక ఇమేజ్ మనము తీసుకొచ్చేసి దాన్ని నీకు ఎట్లా కావాలి అప్పుడు కాపీరైట్ ఇష్యూ కూడా ఉండదు కదా నీకు. యూ డోంట్ హ్యావ్ అ కాపీరైట్ ఇష్యూ. ఓకే ఓకే సో ఇప్పుడు చూపిద్దాం ఇప్పుడు యాక్చువల్గా డిజిటల్ పెడదాం. So we'll take this guy image and make sure that it is JPEG. Yeah, it's a JPEG. And come back to ChatGPT and symbol, add photos. I don't know. Okay, upload. మీరు ఎట్లా అడిగితే అట్లా అడగండి. If you want to make him as a baby, it will become a baby. If you want to make him as a software engineer, it will become it. I want you to make this as cute baby. ChatGPT doing wonders. ఇంకా చాలా వర్షన్స్ వస్తున్నాయండి. They keep on adding. ప్రీమియం తీసుకుంటే బెనిఫిట్. యాక్షన్స్ జరుగుతాయా? ఏంటండి? హ్యాండ్స్ మూమెంట్స్. ఇది ఇమేజ్ కదా. దిస్ ఇస్ ఇమేజ్. వీడియోస్ ఇంకా బాగాలేదు. జెమినై తీసుకోండి. మూవ్మెంట్ కావాలంటే జెమినై. వీడియో కూడా అడిగి చూద్దాం. చిన్న వీడియోస్ ఇస్తుంది అంత కాదు. ఎందుకంటే వెబ్సైట్ కి వీడియో అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్లీ ఇమేజెస్ కావాలి. చూడండి ఈ ఇమేజ్ ఇచ్చాను. ఐ వాంట్ బేబీ స్టైల్ అంటే అది బేబీ స్టైల్ ఇమేజ్ ఇస్తుంది. ఐ వాంట్ మేక్ ఇట్ యాజ్ సాఫ్ట్వేర్. ఇప్పుడు ఇంకా మీకు కాపీరైట్ మీదే ఇది. దిస్ ఇస్ యువర్ ఇమేజ్. ఇంకా నీకు ప్రీమియం ప్లగిన్స్ ఇవన్నీ ఏం అవసరం లేదు. జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ ఇట్ విల్ కమింగ్. వీడియోస్ గురించి కూడా మాట్లాడదాం. ఓకే సార్. డీజే టిల్లు బేబీ వర్షింగ్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ నడుస్తుంది. ఇది వీళ్ళతో వీడియోస్ చేయడము. ఈరోజు మార్నింగ్ కూడా ఒక వీడియో చేశాను నేను. ఇది ఇట్స్ గుడ్ రైట్. ఎంత క్లారిటీ వచ్చింది. ఏడ కాపీరైట్ ఇది. నువ్వు గూగుల్లో పోతే కూడా ఇంత క్లారిటీ ఇమేజ్ దొరకదు. క్లిక్ ఆన్ డౌన్లోడ్ అండ్ యూజ్ ఇట్. యా కాకపోతే ఫ్రీ వర్జన్ లో నీకు ఇంత రాదు. ఏదైనా పైసా పేకో తమాషాది అవునా లేదా? అవునవును. అడుగుతాం చూద్దాం. ఒక ChatGPT ఒకటి ఉంటే సరిపోతుంది మనకి ఒక హోల్ వెబ్సైట్ క్రియేట్ చేయడానికి. 90% అదే చిన్న ఏమంటే వేరే టూల్స్ యూజ్ చేసుకోవాలి. నేను లింక్డ్ఇన్ లో పోస్ట్ పెట్టాను చూడండి మీరు కూడా. ఇట్స్ ఆల్రెడీ దేర్. నేను జెమినైలో చేశాను. జెమినైలో వీడియోస్ చాలా బాగా వస్తున్నాయి. ఇప్పుడు జెమినై చేసి వీడియో పెట్టానండి. మీకు సౌండ్ వస్తుందో లేదో అని తెలియదు. లెట్స్ సీ దిస్. దిస్ ఇస్ డన్. ఒక ప్రాంప్ట్ తో చేసింది. సౌండ్ రావట్లేదు సార్. దే ఆర్ షౌటింగ్ ODMT అని షౌట్ చేస్తున్నారు. నేను ప్రాంప్ట్ ఏం చెప్పానంటే స్టేడియం నిండా కాలేజ్ స్టూడెంట్స్ ఉండాలి అండ్ దే షుడ్ కీప్ ఆన్ టెల్లింగ్ ODMT అనేది. జస్ట్ ప్రాంప్ట్ అండి. దిస్ మచ్ ఇట్ హాస్ బీన్ ఎవాల్వ్డ్. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది ఇంపార్టెంట్. అది కాబట్టి ఏ టూల్ వాడాలో మనకు తెలియాలి. మెజారిటీ ఆఫ్ ద వర్క్స్ ChatGPT చేస్తుంది. బట్ అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ దీని LLM మోడల్స్ అంటారు అనమాట. LLM మోడల్స్ లో దీని స్పెషాలిటీ ఎక్కువ ఉంది. జెమినై స్పెషాలిటీ వీడియోస్ బాగుంది. ఓకే క్లౌడ్ వచ్చేసి ప్రోగ్రామింగ్ కి కోడ్ కి బాగుంటుంది అనమాట. కాంప్లెక్సిటీ ఇంకొక దానికి అనమాట. యూ షుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. యా మీరు ఏమైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే దీనిలో ఇన్వెస్ట్ చేయండి. ఇప్పుడు గ్రామర్ చెక్ చేసి పైసలు కొంటాం అవసరం లేదు. ఫిల్ బోర్డ్ టెక్స్ట్ రీరైట్ చేస్తుంది. ఇదే చేస్తుంది. మెజారిటీ ఆఫ్ ద వర్క్స్ ఇదే చేస్తుంది. ఓకే 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 సార్. రైట్. ఒక క్వశ్చన్ నేను మిస్ అయినండి. తన ఆ క్వశ్చన్ నేను ట్రై చేస్తా. హౌ టు యాడ్ రో ఇన్ ద మిడిల్. ఇట్స్ వెరీ ఈజీ. అయితే నేను ఎలిమెంటర్ చేయలేదు కాబట్టి లెట్ మీ గో టు ద ఎలిమెంటర్ హియర్. ఐ ట్రై టు ఎడిట్ విత్ ఎలిమెంటర్. జస్ట్ మామూలుగా అయితే ఇది క్రైమ్. ఒకసారి ఒక వెబ్సైట్ ని నార్మల్ గా బ్లాక్ చేసి ఎడిట్ విత్ ఎలిమెంటర్ చేస్తాం పోతుంది, ఖరాబ్ అయిపోతుంది ఎప్పుడు నార్మల్ గా చేసినప్పుడు. బట్ వీఆర్ డూయింగ్ విత్ కోడ్ కాబట్టి ఏం కాదు. చూద్దాం. సార్ నాకు ఒక డౌట్. ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి ఉంటాం సార్.
మరి కొత్తది వెబ్సైట్ క్రియేట్ చేసేటప్పుడు పాతది పోతుందా సార్? కొత్తది ఎక్కడ చేస్తారు మీరు? వర్డ్ ప్రెస్ లో సార్. ఏ డొమైన్ లో చేస్తారు? ఏ డొమైన్ లో చేస్తారు మీరు? ఇప్పుడు మీ ఫోన్ ఉందండి, మీ ఫోన్ ఉంది, మీ ఫోన్ లో ఒక సిమ్ కార్డు వాడుతున్నారు, ఓకే, 2 సిమ్ కార్డు వాడుతున్నారు అనుకోండి. ఇంకో సిమ్ కార్డు వాడాలంటే ఈ సిమ్ కార్డు తీసాల్సిందే కదా, లేదంటే కొత్త సిమ్ కార్డు కొత్త ఫోన్ కొనాల్సిందే. ఇట్స్ ఆల్ అబౌట్ డొమైన్ అండ్ హోస్టింగ్. ఒక డొమైన్ ఒక హోస్టింగ్ పనిచేస్తుంది అంతే, ఓకేనా? ఒకటే వెబ్సైట్ క్రియేట్ చేస్తాం. బట్ పాత దానికి కూడా వెళ్ళాలంటే వెళ్ళలేము. ఇప్పుడు మీరందరూ ఏం చేస్తున్నారు, ప్రాక్టీస్ కోసం మీరు రిమూవ్ చేసి చేస్తున్నారు అనమాట, ఓకే. మీకు మల్టిపుల్ కావాలంటే మల్టిపుల్ డొమైన్స్ తీసుకోవాలి. ఒక డొమైన్ లో ఒక వెబ్సైట్, ఒక డొమైన్ లో ఒక వెబ్సైట్. ఓకే సార్. సబ్ డొమైన్స్ గురించి మాట్లాడుతుందేమో సార్. సబ్ డొమైన్స్ గురించి వెబ్ 2.0 చేసేది కదా సార్. వెబ్ 2.0 మనం ఇట్లా ఎడిట్ చేసుకునేది కదా సార్. నీకు వెబ్ 2.0 అంత లిమిటేషన్స్ లేదు కదా, అసలు బాగాలేదు అది డిజైనింగ్. సో ఐమ్ టెల్లింగ్ యు బై, కొన్ని విషయాలకు ఆల్టర్నేట్ ఉండకూడదు కూడా, అవసరం లేదు కూడా. వీఆర్ మార్కెటర్, యూ వాంట్ గ్రో రైట్, యూ వాంట్ మేక్ 100 crores rupees రైట్. అలాంటప్పుడు కొన్ని పైసలు ఖర్చు పెట్టాలి మనం. బేసిక్ డొమైన్ హోస్టింగ్ అయితే మ్యాండేటరీ బై, అది లేకుండా డోంట్ ఎక్స్పెక్ట్ గుడ్ రిజల్ట్స్. కంపెనీకి పోయినా కూడా నువ్వు చూపించాలి కదా, రేపు పొద్దుగా బ్లాగింగ్ యూట్యూబ్ ద్వారా సంపాదించడం కావాలి. కాబట్టి డోంట్ లుక్ ఫర్ వెబ్ 2.0. నేను ఈ వెబ్సైట్ ఇంకోటి కావాలనుకుంటే బ్లూ హోస్ట్ లా తీసుకుని అనుకో, డొమైన్ హోస్టింగ్, సబ్ డొమైన్స్ క్రియేట్ చేసుకోండి. అప్పుడు ఇది వెబ్సైట్ వేరే, ఆ వెబ్సైట్ వేరే, ఆ వెబ్సైట్ వేరే, రైట్. సో ఇప్పుడు చూడండి, నేను నార్మల్ బ్లాక్స్ తోటి డిజైన్ చేశాను. నార్మల్ బ్లాక్ తోటి డిజైన్ చేసినప్పుడు దాని ఎలిమెంటరీ కన్వర్ట్ అయితే ఇది మొత్తం ఒకటే బ్లాక్ లాగా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ చేయనీకి రాదు. సో ఇక్కడ మీరు డిఫరెంట్ బ్లాక్స్ క్రియేట్ చేసుకోండి. డిఫరెంట్ బ్లాక్స్, there are different blocks here. నేను ఒక బ్లాక్ లో ఒకటి యాడ్ చేస్తున్నా, ఒక దానిలో హెడ్డింగ్ యాడ్ చేస్తున్నా, అగైన్ ఇంకొక దానిలో వీడియో యాడ్ చేస్తున్నా, అండ్ ఇంకొక దానిలో బటన్ యాడ్ చేస్తున్నా. I'm adding a button over here. ఇప్పుడు వీటి మధ్యలో ఏమైనా యాడ్ చేయాలంటే ఏముంది చెప్పు, సింపుల్. లెట్ మీ యాడ్ అ కోడ్ over here first. Create a custom HTML for students review section. Specific చెప్పాలి, I want 3 reviews per row. ఇంకా రివ్యూలో ఎవరి పేరు పెట్టాలి, మాధవి, సరిత, సురేష్ అంటే కూడా అదొక వచ్చింది. లేదంటే 1 నచ్చినట్టు వాడు తీసుకుంటాడు, దాన్ని మనం చేంజ్ చేసుకోవాలి. చూడండి, వాట్ అవర్ స్టూడెంట్స్ సే. రివ్యూ కార్డులో ODMTలో SEO చాలా ఈజీగా నేర్చుకున్నాను, తెలుగులో చెప్తారు కాబట్టి అర్థమైంది. ఆహా, ఎంత మంచిది రా, ఎవరో ప్రవీణ్ చెప్పిండట. అది అర్థం చేసుకుంటుంది భయ నన్ను. ఇప్పుడు చెప్పండి, కాపీ కంటెంట్ ఏడైతుంది, ఇది ఎంత బాగా ఇస్తుంది. స్వాతి అంట, రియల్ టైం ప్రాక్టీస్ తో కాన్ఫిడెన్స్ పెరిగింది, ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ కూడా దొరికాయి. మహేష్, టెక్నికల్ SEO కాన్సెప్ట్ కూడా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, టూల్స్ యూజ్ చేయడం కూడా నేర్చుకున్నాను. వావ్, ఇట్స్ అమేజింగ్ రైట్. కమ్ బ్యాక్ హియర్. మీరు అడిగినట్టు అర్చన, ఇప్పుడు వీడు ఆల్రెడీ 3 ఉన్నాయి, వీటి మధ్యలో ఇన్సర్ట్ చేయాలంటే ఏముంది చెప్పండి. మీరు ఎక్కడ ఇన్సర్ట్ చేయాలనుకుంటారో అక్కడ ప్లస్ సింబల్ పెట్టండి, రో అండ్ యూజ్ HTML అండ్ పుల్ ఇట్ ఓవర్ హియర్. కోడ్ పెడుతున్నా, అయిపోయింది. గాట్ ఇట్. ఐ యూజ్డ్ బ్లాక్ సెక్షన్స్ వాడుకున్నాను, ఎలిమెంటర్ ఫీచర్ కూడా వాడుకుంటున్నాను. మీకు ఇక్కడ అర్థమైంది వచ్చి, ఎలిమెంటర్ చాలా ఈజీగా ఉంది, అందుకే మిక్స్ ఇట్ విత్ ఎలిమెంటర్, మీకు కోడ్ విషయంలో ఈజీ అయిపోతుంది. ఇక్కడ మాత్రం చేంజెస్ చేసుకోవాలి. క్లియర్ గైస్? ఐ విష్ ఐ సాల్వ్డ్ ఆల్ ద క్వశ్చన్స్. మీరు అడిగిన క్వశ్చన్ ప్రతి ఒక్కటి ఆన్సర్ చేసిన. ఏదైనా సాల్వ్ చెప్తే అడగండి, చెప్తాను. ఐకాన్స్ డైరెక్ట్ రివ్యూస్ ఇవ్వరాదా సార్ గూగుల్ నుంచి? ఏంటండి? డైరెక్ట్ గూగుల్ నుంచి రివ్యూస్. గూగుల్ నుంచి రివ్యూస్ అంటే లోకల్ రివ్యూస్ చెప్పాలి మీరు. ఇది నా అకౌంట్, అక్కడ నుంచి తీసుకుంటామని అడగండి. ఇట్ విల్ టేక్ స్క్రీన్ షాట్ తీసి, దాన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టండి, ఆ రివ్యూస్ తీసుకుంటుంది.
ఐకాన్స్ అడిగారు మీరు, ఐకాన్స్ అడిగారు అంటే ఐకాన్స్ కూడా ఇచ్చింది, నాకైతే ఇచ్చింది, మీకు కూడా ఇయ్యలేదంటే కోడ్ ప్రాబ్లం అంతే. ద కోడ్ ప్రాబ్లం, మేబీ ఫ్రీ వర్జన్ కాబట్టి అలాసినేషన్ తీసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఈ ఐకాన్స్ ఇచ్చింది కదండి, ఇట్ గేవ్ మీ ద ఐకాన్స్. యూ వాంట్ సంథింగ్ లైక్ దిస్, ఇదంతా అదే ఇచ్చింది. టేక్ ఎ స్క్రీన్ షాట్, ఐఎమ్ టేకింగ్ ఎ స్క్రీన్ షాట్ హియర్, టేక్ ఎ స్క్రీన్ షాట్. కాపీ చేశాను, ఇక్కడికి వచ్చిన తర్వాత పేస్ట్, గివ్ మీ కస్టమ్ HTML for this. ఇగో ఇక్కడ ఈ సింబల్ తీసుకుంది, ఐకాన్ తీసుకుంది, అండ్ డిఫరెంట్ ఐకాన్స్ తీసుకుంది. మీరు అక్కడ జర కోడ్ ని కొంచెం ట్వీక్ చేస్తే అవి ఇక్కడ ఐకాన్స్ కూడా మీకు గూగుల్లో దొరుకుతాయండి, దాన్ని కూడా పేస్ట్ చేసుకోవచ్చు. Now let me add here. Now I'm adding with Elementor here. ఇప్పుడు ఇది బై డిఫాల్ట్ అక్కడనే తీసుకున్నాంలే మనం, దీని అలైన్మెంట్ మనం ఇక్కడ చేసుకోవచ్చు. HTML పేస్టింగ్ ఇట్. వచ్చినాయండి ఐకాన్స్, వచ్చినాయా? ఐకాన్స్ ఇక్కడ 1, 2, 3 వచ్చినాయి, ఇది రాలేదు. అక్కడ ఏం చేద్దాం చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ హూ షుడ్ జాయిన్ H2 ఇచ్చాడు, తర్వాత IMG ఇక్కడ ఏం చేశాడు, వీడు ఎక్కడ తీసుకొచ్చి చూడండి, IMG SRC ఈక్వల్స్ టు హీ బ్రాట్ ఇట్ ఫ్రమ్ సమ్వేర్, దాన్ని మనం తెచ్చుకుందాం. ఇక్కడ వాడి దగ్గర పోయి కొన్ని ఇమేజ్ తెచ్చుకుంటే అయిపోతుంది. ఆ ఇమేజ్ ని మనం వాడుకున్నాం, ఇగో ఇక్కడ ఉంది అంటే వీని వెబ్సైట్ ఏంది, image.icons.8, ఇందులో స్టూడెంట్ ఇమేజ్. దీన్ని మెల్లగా ఏం చేయండి, ఇది రిమూవ్ చేయండి, మనకు వేరే ఐకాన్స్ దొరుకుతాయి. ఇది కూడా రాకపోతే మొత్తం చేసిద్దాం. ఇవ్వండి. ఓకే, విల్ డూ వన్ థింగ్, లెట్ మీ గో టు గూగుల్. మీకు ఏం ఐకాన్ కావాలో వీళ్ళని అడుగుదాం, ఎవరికి ఎందుకు, గూగుల్ అంటే టైం తీసుకుంటుంది. ఐ వాంట్ టు హ్యావ్ multiple icons to showcase on my website. Can you give me their image source? I want 10 icons for my SEO course. He has a solution for everything. Below are 10 free icon URLs ఇచ్చేసాడు చూడండి, వీటితో ఉన్నాయి. ఇప్పుడు నేను ఇది కాపీ చేసుకుంటున్నాను, చేసుకొని ఏడ ప్రాబ్లం ఉంది, ఈడ ప్రాబ్లం ఉంది, సెకండ్ దానికి ప్రాబ్లం ఉంది. IMG source equals to PNG వరకు పేస్ట్ చేయాలి. పేస్ట్ ఇట్, వచ్చిందా? యు గాట్ ఇట్? అన్ని చేంజ్ చేసుకోవచ్చు. సో సొల్యూషన్ ఈజ్, ఒకప్పుడు మనకు గూగుల్ తల్లి ఉండే, ఇప్పుడు చాట్ జీపీటీ మన తల్లి అనాలా ఇంకేమన్నా తెలియదు. దిస్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ లాట్. ఐ హోప్ ఐ క్లియర్డ్ ఆల్ యువర్ క్వశ్చన్స్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. We have to finish designing from here only. Monday when we come, we should start prompt engineering only. But finish your questions here. హలో, చాట్ జీపీటీ సార్ ఇందాక మీరు జాయిన్ డెమో అదిని స్టిక్కీ హెడర్ చూపించారు కదా సార్, అది రెండు కలిపి స్టిక్కీ హెడర్ కింద చేయడం అవ్వదా? మెనూ బార్ అండ్ పైన ఇచ్చే 2 స్టిక్కీలు కలుస్తలేదు, 2 కత్తులు ఒక దానిలో వస్తుంది అన్నట్టు. ఇట్స్ నాట్ వర్కింగ్ ఓవర్ దేర్. ఇప్పుడు మనకి ఎట్ ఎండ్ ఆఫ్ ద డే యూజర్ కి అర్థమైంది, మీ ఇమాజినేషన్ ఇట్లా ఉండాలనుకుంటున్నారు, కానీ ప్రాక్టికల్ గా ఒకటి చాలు. సబిత గారు చెప్పండి, ఎనీ క్వశ్చన్? సబిత సార్, థ్యాంక్ యూ పేజ్ ఇవ్వాలనుకున్నప్పుడు, అంటే ఏదైనా ఫామ్ ఫిల్అప్ చేసినప్పుడు థ్యాంక్ యూ పేజ్ వస్తుంది కదా, అలా సెట్ చేయొచ్చా? అలా చెప్పాను కదా, కాంటాక్ట్ ఫామ్ సంబంధించినవన్నీ కూడా మనం ప్లగిన్ లో ట్రై చేసుకోవాలి, ఎందుకంటే అది డేటాబేస్ కి సంబంధించింది. యూ షుడ్ నాట్ ట్రై దిస్ ఇయర్.
అది మనం ప్లగిన్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చేశారు కదా సార్, అది కాంటాక్ట్ ఫామ్ ఈ ఎలిమెంటరీ నుంచి యూజ్ చేసి చాట్ జీపీటీ నుంచి యూజ్ చేసి కస్టమర్ HTML తీసుకున్నారు. నేను ఏం చేసిన కాంటాక్ట్ అస్ ఫామ్ కి పంపించాను నేను అంతే. కాంటాక్ట్ ఫామ్ ఫిల్ చేస్తే ఆటోమేటిక్ గా థ్యాంక్ యూ పేజ్ చేయడం అన్నది ఇట్స్ రిలేటెడ్ టు యువర్ ప్లగిన్ లో ఉంటుంది, అది ఎందులో ఉండదు. ఆ లింక్ ఇక్కడ ఇవ్వచ్చు కదా సార్, సబ్మిట్ చేస్తానే. ఇప్పుడు చాట్ జీపీటీ ఏంది, UI UX ఫ్రంట్ కి సంబంధించి ఎవరు ఫిల్అప్ చేస్తారో మనకి ఎట్లా తెలుస్తుంది చెప్పు కదా, రాదు కదా. అది ప్రాక్టికల్ గా కాదనమాట. అది ఫామ్ ఫిల్అప్ చేసినప్పుడే థ్యాంక్ యూ పేజ్ కోవాలంటే అవుతుండొచ్చు, థ్యాంక్ యూ పేజ్ పంపిస్తుండొచ్చు, కానీ ఆ డేటా మాత్రం నీకు రాదు. ఆ డేటా ఏడుకోదో మనకే తెలియదు, కాబట్టి దట్స్ నాట్ కరెక్ట్, ప్రాక్టికల్ కాదు అది. ఆ డేటా కావాలంటే ఈ ఫార్మ్స్ యూస్ WP ఫార్మ్స్ యూస్ చేయాల్సింది. నేను వాడుతున్నప్పుడు ఇది ఎందుకు WP ఫామ్ లో ఆల్రెడీ కాంటాక్ట్ థ్యాంక్ యూ పేజ్ కి రీడైరెక్షన్ ఉంది కదా, ఇంకా ఎప్పుడు ఎందుకు అవసరం లేదు. మరి కాంటాక్ట్ ఫామ్ ఫిల్అప్ చేసిన డీటెయిల్స్ సార్, అందుకే చెప్తున్నాను కదండి, మీరు WP ఫామ్స్ వాడితే అక్కడ వస్తుంది మీకు డీటెయిల్స్, యూ విల్ గెట్ ద డీటెయిల్స్. దానికి ఈ కస్టమ్ HTML అవసరం లేదు. ఎస్ మేరీ గ్రేస్ సార్ ఇప్పుడు చెప్పండి. థీమ్ యూస్ చేస్తాం కదా సార్, ఆస్ట్రా థీమ్ లో టెంప్లెట్స్ యూస్ చేస్తాం కదా సార్, ల్యాండింగ్ పేజ్ కైనా దేనికైనా. ఇప్పుడు మీరు స్క్రాచ్ నుంచి చెప్పారు మొత్తం, ఐ మీన్ పేజ్ నుంచి క్రియేట్ చేసేదంతా. ఆ టెంప్లెట్స్ యూస్ చేసినప్పుడు కస్టమ్ HTML ఎలా వాడాలి సార్? సేమ్ ఆ టెంప్లెట్ వాడినా కూడా నీకు ఎలిమెంటల్ లో ఓపెన్ అవుతుంది కదా. అవును సార్, ఎడిట్ విత్ ఎలిమెంటర్ చేసి అక్కడ మీ ఇమేజెస్ అన్ని చేంజ్ చేసుకుంటాం, చేసుకోవచ్చు. మిడిల్ యాడ్ చేయాలి చూపించాను కదా, అంతే. కళ్యాణి చెప్పండి సార్. ఇప్పుడు వాట్సాప్ చాట్ ఐకాన్ లాంటివి మనం వెబ్సైట్ లో యూస్ చేస్తాం కదా చాటింగ్ కోసం, అది కూడా చెయ్యొచ్చా లేదా ప్లగిన్ యూస్ చేయాలా? అడుగుదాం, చెక్కిద్దాం. అవన్నీ కూడా అది కూడా ఎక్స్టర్నల్లే. బట్ ఇప్పుడు ఆల్రెడీ మనం వాడాం కదా, CTA బటన్ లో ఎక్కడన్నా క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా పోతుంది, అది వాట్సాప్కి వెళ్తుంది. CTA బటన్ లో వాడుతుంది. yes you can ask it, it will come. ఆల్రెడీ వెబ్సైట్ లో మన దానిలో ఉంది. నెక్స్ట్ అయిపోయినా? నిన్న మీరు వెబ్సైట్ ఇలా బిల్డ్ చేసుకోవాలి అని చెప్పి యూట్యూబ్ లో పెట్టేశారు సార్, అది కాంపిటీటర్స్ కాపీ కొట్టేస్తారేమో కదా సార్, మనది కదా అది. మీకు విషయం తెలుసా, మన కోర్స్లనే కాంపిటీటర్స్ జాయిన్ అయ్యారు. ఇంకేం చేస్తాం, కెన్ యూ ఏబుల్ టు స్టాప్ ఇట్? ఓకే, మనం ఒక మంచి ఉద్దేశంతో నేర్పిస్తున్నాం, జనాలు నేర్చుకోవాలి. 90% మంచోళ్ళు ఉంటే 10% చెడ్డోళ్ళు కూడా జాయిన్ అవుతారు. పోనీ వీడి కోసం మనం 90%, ఇప్పుడు నాదేంది, ఒక పేద విద్యార్థి నా దగ్గర 25,000 కట్టనోడు కూడా నేర్చుకోవాలి. కొందరు నేర్చుకుంటారు, జాబ్ కొడుతారు, వాడి కోసం ఆలోచిస్తున్నా. ఐఎమ్ నాట్ థింకింగ్ అబౌట్ దీస్ కాంపిటీటర్స్. అండ్ నేనేమనుకుంటా, కాంప్యూటర్ కి పాపం మనకి మార్కెటింగ్ రాదేమో, వాడు సంపాదించుకోండి, ఏముంది, వాడు కూడా సంపాదించుకోండి. ఇగో నిజమైన వాడు ఎప్పుడు కూడా మనం భయపడకూడదు, దేనికి భయపడద్దు. వి షుడ్ డూ జస్టిస్. చెడ్డోడు ఫస్ట్ గెలుస్తాడు, కానీ తర్వాత ఓడిపోతాడు. మంచోడు, నేను ఆల్రెడీ 20 లక్షలు లాస్ అయ్యి వచ్చిన, అంతకంటే పెద్ద లాస్ ఏమొస్తుంది చెప్పు. సో యాక్చువల్గా నేను చెప్పిన క్లాసు ప్రీమియం క్లాస్. ఇదే ఒక బిజినెస్ మైండెడ్ నోడు ఏం చేస్తుంటే, మీ అందరిని ఏం చేస్తుంటే అట్లీస్ట్ ఒక 1000 రూపాయలు కట్టండి ఈ క్లాస్ కోసం. 1000 రూపాయలు తీసుకున్నా కూడా 300 మంది అంటే ఎన్ని వస్తాయండి, నాకు 3 లక్షలు వస్తాయి. 3 lakhs ఇస్ అ గుడ్ అమౌంట్, రైట్? బట్ ఐఎమ్ నాట్ కమర్షియల్. ఐ వాంట్ టు గివ్ వాల్యూ. బై నువ్వు 20,000 ఇచ్చినావు నాకు, నువ్వు ఆల్రెడీ, నాకు నీకు వాల్యూ ఇవ్వాలి నేను ఇంకా. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ బిల్డింగ్ ఎ బ్రాండ్. ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ అ క్యాష్ ఇమీడియట్లీ పైసలు. ఐఎమ్ లైక్ ఎ టాటా ఎంత నాకు అయినది. నాకు ఇంత కార్ లేదు, ఐ డోంట్ యూజ్ కార్, నాకు అవసరం రాలేదు. నేను కారు కొంటే టాటా దగ్గర ఉంటాను, ఎందుకంటే ఈజ్ ఎ బ్రాండ్. ఓకే, ఐ వాంట్ టు క్రియేట్ దట్ కైండ్ ఆఫ్ బ్రాండ్. మీరు కూడా రేపు పొద్దున కంపెనీ పెడితే ఎథిక్స్ ఇంపార్టెంట్ అండి. ఎథిక్స్ మనం మెయింటైన్ చేస్తే బ్రాండ్ అనేది లాంగ్ రన్ లో పోతుంది. ఐ సీన్ సమ్ పీపుల్ ఎడ్టెక్ కంపెనీస్ లో ఎథిక్స్ లేకుండా మెయింటైన్ చేసిన వాళ్ళు కొలాబ్స్ అయిపోయారు. ఇనిషియల్ గా మస్తు సంపాదించారు, బట్ దే కొలాబ్స్డ్. వాళ్ళ పేరు కూడా చాలా మందికి తెలియదు అనమాట. కాబట్టి ఎథిక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. ఐఎమ్ గాడ్ ఫియరింగ్ గాయ్. నేను ఎవరికి భయపడను, దేవునికి భయపడతా. దేవునికి భయపడ్డాడు ఏం చేస్తాడు అంటే నిజాయితీగా ఒకటే రూట్ లో పోతాడు. ఫర్గెట్ అబౌట్ వెదర్ యూ గెటింగ్ ఏ రూపీ ఆర్ నాట్. ఎస్, అందుకే నేను ఓపెన్ గా యూట్యూబ్ లో పెట్టాను. నేను షేర్ చేసినప్పుడు మా టీం మెంబర్ అడిగారు, సార్ మీరు ఈ విధంగా మా రికార్డెడ్ మెటీరియల్ ఇస్తున్నారు, దే ఆర్ మిస్యూజింగ్. ఎంత ఘోరం అంటే వాడేవాడో తయారయ్యాడు, నా యూట్యూబ్ వీడియోస్ అన్ని 400 రూపాయలకి అమ్ముతున్నట్ట.
ఓకే, సరే బట్ వాడు అట్లా బతుకున్నానని సమ్మన్ కాల్డ్ మీ మా ట్రైనర్స్, మీరు సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలంటే అరే ఫోన్ పోయి వాడు బతుకుతాడేమో వాడు. అలా జనాలకు తెలియదు ఏంటంటే 400 రూపాయలు కూడా అవసరం లేదు, ఇట్స్ ఫ్రీ. యూట్యూబ్ లో మొత్తం ఫ్రీ. ఒక్కొక్కరి బ్రెయిన్ వాళ్ళు ఏమనుకుంటారు అంటే మై బ్రెయిన్ ఈస్ హ్యావ్ అ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దిస్ మచ్ ఓన్లీ అనుకుంటాడు. కానీ హీ డజంట్ నో దట్ యూ కెన్ బికమ్ స్టీవ్ జాబ్స్ వన్ డే. నువ్వు బ్రెయిన్ ప్రాపర్ గా వర్క్ చేస్తావు. వాళ్ళు ఏంటంటే లిమిట్ చేసుకుంటారు, అరే వాడిని కాపీ కొట్టి అమ్ముదాం, వీడిని కాపీ కొట్టి అమ్ముదాం. అది వాని లెవెల్ అంతే. మనం పోయి వంత కొట్లాడదామంటారా, నేను ఒకటే ఆలోచిస్తా, అరే వాడు బతుకని వాడు కూడా బతుకని. ఓకే అసీనా, అండర్స్టాండ్? సుభాష్ గారు, సరే ఇప్పుడు ఒక వెబ్సైట్ కి మనము ఎస్ఈఓ కంటెంట్ అంతా పెట్టింటాం. ఇది గూగుల్ కి మనం జిఎస్సి కి సబ్మిట్ చేసాం. అది ఎవరైనా ఇంత లోపలే అది క్రాల్ చేసేంత లోపల ఎవరైనా కాపీ చేస్తే ఎవరిది ఫస్ట్ క్రాల్ అయితే వాళ్ళదే కదా కంటెంట్. అవును, మరి మనము అంత దానికి ఎలా దానికి సొల్యూషన్? అంటే ఇది మిస్కాన్సెప్ట్స్. అంటే మీరు అట్లా ఊహించుకుంటారు కానీ అంత సొప్పటి ఎవడు మనం కాపీ కొట్టాడు. ఎందుకంటే మనది గూగుల్లోనే లేదనుకుంటే ఎవరికి తెలుస్తుంది? మీ కేసు ఏంటి? యూ క్రియేటెడ్ న్యూ వెబ్సైట్, అది నీకే తెలుసు, ఎవరికి తెలియదు. కాబట్టి దానికి ప్రాబ్లం ఏం లేదు. మీరు ఫటాఫట్ ఇక్కడ ఏమంటే అది ఇంకా క్రాల్ చేయకముందే వీఆర్ రన్నింగ్ యాడ్స్. ఇది హైలీ కాంపిటేటివ్ బిజినెస్. ఇక్కడ యాడ్ రన్ అయ్యేటప్పుడు ఇంత లోపల కాంపిటీటర్స్ ఎవరైనా అది చేస్తే యాడ్ క్రియేట్ చేయడానికి టైం ఉన్నప్పుడు గూగుల్ కి సబ్మిట్ చేయడానికి టైం లేకపోతే ప్రాబ్లం ఉందా? సబ్మిట్ చేసాం, క్రాల్ కాలేదు కదా ఇంకా. అయిపోతుంది, ఫాస్ట్ గానే అయిపోతుంది. ఇట్ విల్ బి డూయింగ్ ఫాస్ట్ ఓన్లీ. ఈ మధ్య చాలా ఫాస్ట్ అయిపోతుంది, నో ప్రాబ్లం. ఇండెక్స్ అయితే చాలా, ఇండెక్స్ అయితే చాలా. ఓకే డన్. సార్ ఆర్టికల్స్ కూడా రాయొచ్చు సార్? చెప్పాను కదా, ఆర్టికల్స్ రాయాలంటే ఆ ఆర్టికల్ గురించి ఫుల్ రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ చేసి మన ఏదైతే మీ గుడ్ ఇంగ్లీష్ ఉందా, బటర్ ఇంగ్లీష్ ఉందా, చాట్‌జీపీటీలో రాయండి. కెన్ యూ ప్లీజ్ ఇంప్రూవైజ్ ఇట్ అని చెప్పండి, అది మంచిగా ఇస్తుంది. దట్ ఈస్ యువర్ కంటెంట్. సార్ కీవర్డ్ రీసెర్చ్ చేయాలి కదా సార్ ఇక్కడ ఆర్టికల్ రాయాలంటే? అవును, అది ఎలా సార్? అది నీ పనే కదా. కంటెంట్ అంటే అది ఇస్తుంది, కీవర్డ్స్ నీ పనే కదా. దట్ యు నో ఇట్ రైట్ ఆల్రెడీ. కీవర్డ్ రీసెర్చ్ ఎట్లా చేయాలి? టూల్స్ యూస్ చేసుకొని కీవర్డ్ ఫైండర్ కానీ సెమ్రస్. నెక్స్ట్ సార్ ఒక సిల్లీ డౌట్ అండి, ఎలా అడగండి. కదా ఓకే, మనకి ఏఐ క్రియేటెడ్ కాంటెంట్ ని గూగుల్ పనిష్ చేస్తుంది అని వెరీ బిగినింగ్ డేస్ లో నేర్చుకున్నాం కదా, మనకి ఎఫెక్ట్ అవదా అని. నేను ఏదో చెప్పాను కదా, ఏఐ క్రియేటెడ్ కాంటెంట్ అంటే ఏంటంటే కెన్ యూ ప్లీజ్ రైట్ అ హిస్టరీ ఆన్ ఇండియా అంటే నువ్వు కొట్టినా నేను కొట్టినా దట్ ఈస్ ద సేమ్ కంటెంట్. బికాస్ ఇట్ ఈస్ విత్ అ లాట్ ఆఫ్ పీపుల్, అది ఏఐ క్రియేటెడ్ కంటెంట్ అవుతుంది. అలా కాకుండా నేను చెప్పిన మెథడ్ లో మనం కొంచెం రాసి దాన్ని ఇంప్రూవైజ్ చేయమంటే దట్ ఈస్ నాట్ ఏఐ క్రియేటెడ్ కంటెంట్, దట్ ఈస్ యువర్ పర్సనల్ కంటెంట్. ఇట్ వోంట్ బి ఎ ప్రాబ్లం. థ్యాంక్స్ సార్. గూగుల్ యాడ్స్ ఒక క్లయింట్ కి నేను వర్క్ చేశాను సార్, ఏసీ రిపేరింగ్ క్లయింట్ కి. అది వర్క్ చేసినప్పుడు అడ్వర్టైజర్ వెరిఫికేషన్ కింద ఒక ఫామ్ అడిగింది 25 క్వశ్చన్స్ తో. ఇది మీరు ఇంటర్న్షిప్ మేనేజర్ అడగండి. మనం గూగుల్ యాడ్స్ వచ్చినప్పుడు క్లియర్ ఇట్, బికాస్ దిస్ కాంటెక్స్ట్ విల్ టాక్ ఓన్లీ అబౌట్ ChatGPT, custom HTML. Okay? సార్ Yes. ఆకలేస్తుంది సార్. వెళ్ళండి. I'm only asking the people who have questions. నేనంటే 3 hours అయిపోయింది, నేను కూడా ఏం లేదు, ఒక కాఫీ తాగిన అంతే. నా లిమిట్ 3 hours ఉంటది. సో వి స్టార్టెడ్ at 8 light. 6 months పట్టిందండి మాకి మీ దగ్గర ఈ డౌట్లు అడగడానికి. ఫేస్ టు ఫేస్ మేము కలవడానికి, డౌట్లు అడిగేదానికి. అర్థం కాలేదు. మాకు 6 months పట్టింది మీ దగ్గర రీచ్ అయ్యి డౌట్లు అడగడానికి అని. రైట్, అందుకే కదా సంపేస్తారు, అన్ని క్వశ్చన్స్ అని అడుగుతారు, ఎక్కడెక్కడో అడుగుతారు. మళ్ళీ దొరకరు కదా సార్. దొరికిన నాయన అన్నట్టు అన్ని క్లయింట్ ఏంటి మొత్తం వేసా నేను ఉంటా బాయ్, మీ దగ్గర 3 weeks ఉంటా. కాకపోతే కాంటెక్స్ట్ ప్రకారం అడగండి, ఎందుకంటే సబ్జెక్ట్ డివేట్ అయిపోయింది అనుకోండి, మీరు అన్ని అడుగుతూనే ఉంటారు. సో టుడే వి టాకింగ్ అబౌట్ డిజైనింగ్. నెక్స్ట్ SEO కి వస్తా, నెక్స్ట్ గూగుల్ యాడ్స్ వస్తా, దెన్ యూ కెన్ ఆస్క్ లిట్. మీన్ వైల్ యూ కెన్ టాక్ టు ద ఇంటర్న్షిప్ మేనేజర్. హ్యాపీయా? ఫుల్ చెప్పండి. సార్ HTML జావా స్క్రిప్ట్ రెండు యూజ్ చేయొచ్చా అండి దాంట్లోనే, ఒకే దాంట్లోనే? అన్ని ఒకటే ఉంటాయి. ఇప్పుడు నార్మల్ టెక్స్ట్ కి, ఇమేజెస్ కి, వీటికన్నిటికీ HTML పనికి వస్తుంది. CSS వచ్చి కలర్ కాంబినేషన్ కి, JS
జావా స్క్రిప్ట్ ఎప్పుడు ఇట్స్ బియాండ్ అన్నమాట. పాపప్, స్టిక్కీ హెడర్, పైన క్లిక్ చేస్తే అక్కడ పోవడం, ఇక్కడ ఇవన్నీ కూడా జావా స్క్రిప్ట్ కి సంబంధించింది అనమాట. ఇట్స్ అడ్వాన్స్డ్. అవన్నీ కలిసే ఉంటాయి. ఎవ్రీథింగ్ విల్ బి మిక్స్డ్ ఇన్ డిజైనింగ్. సో ఒకప్పుడు ఏంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ సపరేట్ నేర్చుకోవాల్సి వస్తుంది, ఇప్పుడు మనకు అవసరం లేదు. కంబైన్ చేసిన ప్రాబ్లం ఉండదు. కంబైన్ చేస్తాం కదా ఇప్పుడు, ఆల్రెడీ ఇట్స్ కంబైన్డ్. అంటే ఇప్పుడు బ్లాక్స్ గా చేసాము, అదే మొత్తం ఒకే దాంట్లో అంటే కష్టం అవుతుంది కదా. ఏం కష్టం అవుతుంది? ఏం కష్టం అవుతుంది? ఇప్పుడు ఇది నో అర్చన, నథింగ్ విల్ హ్యాపెన్. ఇప్పుడు మనం చేసినట్టు బిట్స్ అండ్ పీసెస్ గా చేసుకుంటే అయిపోతుంది, నో ప్రాబ్లం. గూగుల్ కి ఇట్స్ లైక్ పీస్ ఆఫ్ కోడ్ అంతే. జావా స్క్రిప్ట్ లో ఫంక్షన్స్ కాల్ చేస్తారు అంతే, మిగతాది నార్మల్ ట్యాగ్స్ మాత్రమే ఉంటుంది. దట్ ఈస్ ఓన్లీ ద డిఫరెన్స్. సార్ నేను సి లాంగ్వేజ్ నేర్చుకున్నా సార్, ఆ కోడింగ్ కూడా సేమ్ ఇట్లానే ఉన్నట్టు అనిపిస్తుంది సార్ నాకు. ఆ కోడింగ్ ఏం నేర్చుకున్నారు సార్? సి లాంగ్వేజ్. ఇవన్నీ కూడా 1 by 1 లింక్ అయ్యి ఉంటాయి అన్నమాట. యా, అన్ని ప్రోగ్రామింగ్ కి దేవుడు అదే ఫస్ట్ సి లాంగ్వేజ్. ఐఎమ్ వెరీ గుడ్ ఇన్ C++. కాకపోతే నేను అప్పట్లో దానికి న్యాయం చేస్తలేను అన్నట్టు ఆపేసిన. బట్ ఇప్పుడు మళ్ళీ అది వచ్చేసింది, ఆ ఎక్స్పీరియన్స్ అనేది పనికి వస్తుంది అనమాట. అవును సార్, నాకు కూడా అదే అట్లే అనిపిస్తుంది అప్పటి నుండి. మహేష్ గారు చెప్పండి సార్. ఇది ఇప్పుడు నేను ఒక క్లయింట్ కి వర్క్ చేస్తున్నా, దానికి పేమెంట్ గేట్వే లింక్ ఫోన్ పే వాడి దగ్గర నుంచి తీసుకుంటున్నారు. అది నేను వర్డ్ ప్రెస్ లో ఇంప్లిమెంట్ లింక్ చేయొచ్చా, లేకపోతే మళ్ళీ సపరేట్ గా ఏమన్నా చేయాల్సి వస్తుందా? దాని ప్లగిన్ ఇస్తాడు, ఫోన్ పే ప్లగిన్ ఉంటుంది, ఇన్స్టాల్ చేయడం అయిపోతుంది, మొత్తం వాడే యూజ్ చేస్తాడు. లేండి. ఓకే సార్. చెప్పండి. అదే ఫోన్ పే వాడి దగ్గర నుంచి తీసుకుంటున్నారు. రాజర్ పే తీసుకుని బాగుంటుండే. రేజర్ పే తీసుకున్నట్టు బాగుంటుండే ఫోన్ పే కంటే. వాయిస్ వినిపించలేదు సార్ మీది. రాజర్ పే వుడ్ హావ్ బీన్ ద బెస్ట్ ఆప్షన్ దాన్ ద ఫోన్ పే. సారీ సార్, వాయిస్ అందరికి వాయిస్ వినిపించలేదు నాకు. వినిపిస్తుంది సార్. మహేష్, ప్రాబ్లం నీ దగ్గరనే ఉంది. క్లియర్ గా ఉంది సార్. సార్ ఇప్పుడు చాలా మంది వన్ సెకండ్ సార్, ఒక్కసారి రిపీట్ చేయరా సార్? ఇప్పుడు రాజర్ పే తీసుకుంటే బాగుంటుండే మహేష్. యా, సజెస్ట్ చేశాను, బట్ ఫోన్ పే వాడు ఏంటంటే ఫ్రీగా ఇస్తున్నాడు అనమాట. వాడు ఏ కమిషన్ తీసుకోవట్లేదు ఫ్యూ మంత్స్ వరకు. సో అట్లానే వాళ్ళు దానికి వెళ్ళారు అనమాట. ఓకే ఓకే, చేయొచ్చులేండి, ప్లగిన్ యాడ్ చేయండి, అయిపోతుంది. ఓకే ఓకే సార్. యా చెప్పండి. ఇప్పుడు చాలా మంది క్లయింట్స్ కి వర్క్ చేస్తున్నారు కదా ఫ్రీలాన్సింగ్ కి. నాకు 3 months అదే ఇప్పుడే కంప్లీట్ అయింది సార్. 3 months అయింది. ఇప్పుడు మేము ఎట్లా అప్రోచ్ అవ్వాలి ఫ్రీలాన్సింగ్ క్లయింట్స్ ని, అవి చెప్తారా సార్ మాకు తర్వాత? ఇంటర్న్షిప్ అయిపోయిందా? లేదు సార్. జస్ట్ కంప్లీట్ అంటే అది 3 months కోర్స్ అయింది సార్. అవునా? 3 months కోర్స్ అనేది మేము లింక్ షేర్ చేయలేదు. ఎట్లా జాయిన్ అయ్యారు మీరు ఇది క్లాస్? సార్ ఇంటర్న్షిప్ ఇప్పుడు నేను ఆల్రెడీ 6 months కోర్స్ లో జాయిన్ అయ్యా. రీసెంట్ గా 3 months అయ్యింది. జస్ట్ యూట్యూబ్ లో ODMT ఫ్రీలాన్సింగ్ అని టైప్ చేయండి, అక్కడ ఫ్రీలాన్సింగ్ నా సెషన్స్ మీకు రాలేదు కదా, ఆ సెషన్ లో చెప్తా, అంతవరకు ఆ వీడియో చూడండి. హౌ టు గెట్ ఫ్రీలాన్సింగ్ ఎక్స్ప్లెయిన్ ఓవర్ దేర్. ఓకే సార్. ఓకే రైట్ గైస్, ఆల్ ఆఫ్ యూ డన్ విత్ యువర్ డిజైనింగ్ క్వశ్చన్స్? ChatGPT plus custom HTML done? Yes sir. ఆల్మోస్ట్ ఫుల్ మీల్స్ దొరికింది కదా మొత్తం మీద. ఈ వీడియో కూడా రికార్డింగ్ అయ్యింది. ఈ వీడియో కూడా అప్లోడ్ చేస్తా. ఎవరైతే చూడని వాళ్ళు ఉంటే చూడండి. మధ్యలో వచ్చిన వాళ్ళు పాపప్, స్టిక్కీ హెడర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నోట్ డౌన్ ఎవ్రీథింగ్ అండ్ ఐ ఎక్స్ప్లెయిన్డ్. ఇంకా నన్ను మళ్ళీ ఎప్పుడు కూడా డిజైనింగ్ క్వశ్చన్స్ అడగండి, ఈ వీడియో చూసి చేసుకోండి. ఎందుకంటే మనం వీ గోనా లెర్న్ మోర్. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో సండే క్లాసెస్ తీసుకోను, బికాస్ ఐ హావ్ టు రీసెర్చ్ మోర్ ఆన్ దిస్ AI. Monday to Friday ఉంటాయి క్లాసెస్. 8 to 10 తీసుకుందాం. అది 10 కావచ్చు, 11 కావచ్చు. దిస్ ద బెస్ట్ టైం. సో కీప్ దిస్ టైమ్ ఫర్ దిస్. ఒకవేళ మీరు మిస్ అయితే మాత్రం మళ్ళీ రికార్డింగ్ చేసి నేర్చుకోండి. నెక్స్ట్ డే మళ్ళీ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉంటుంది. క్వశ్చన్స్ అయిపోయినాక ఇట్ విల్ బి గుడ్. యాక్చువల్లీ దిస్ ఇస్ మోర్ హెక్టిక్ ఫర్ మీ. గూగుల్ మీట్ తీసుకుంటే అందరూ ఆన్ చేసుకుంటారు, మాట్లాడతారు. నేను నా వెబినార్ స్టైల్ ఈజ్ ఈజీ. ఐ కెన్ ఫోకస్ ఆన్ ద సబ్జెక్ట్. కాబట్టి నెక్స్ట్ సెషన్ లో ఫస్ట్ సెషన్ చెప్పేటప్పుడు యూ లిసన్ ఇట్, ఆఫ్టర్ దట్ రైట్ డౌన్ ద క్వశ్చన్స్, దెన్ క్వశ్చన్ ఆన్సర్. ఈ రోజు నేను యాక్చువల్గా కొన్ని కొత్త టూల్స్ చెప్పాలి AI గురించి మీకు, కానీ ఇక్కడనే టైం అయిపోయింది.
So we need a fresh knowledge to that. For Monday, we'll plan it. Okay. Thank you very much for your patience, guys. Lakshmi, you have any questions? సార్ Lakshmi, any questions? స్క్రీన్ అనేది కొంచెం బిగ్గర్ గా వచ్చేలాగా చూడండి సార్, అంటే ఇలా షేరింగ్ లాగా వచ్చి రాకుండా. ఇది ఇలా ఉంటుంది. Bladder గా గూగుల్ మీట్ ఇలానే Meet ఉంటుంది. బాగుంది. దిస్ ఇస్ గూగుల్ మీట్ ఇలానే ఉంటుంది ఇది. కాకపోతే మీరు యూ కెన్ జూమ్ అవుట్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది మీకు, అది చేసుకొని చూడండి. చలో గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కమ్ బ్యాక్ ఆన్ మండే. Work hard. Again, I'm telling you, whatever the work you're doing, post it on LinkedIn and increase your opportunities. Yeah. Bye bye. Good night. Okay, See you sir. there. Thank you, sir. Good night, sir. Bye, sir. Bye bye.